praise you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. దైవ ప్రియులకు ముఖ్య గమనిక. పరవస్తు గారు రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పాఠం ప్రారంభించక ముందు కొందరు మినిస్ట్రీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, భూటాన్లో ఉన్న కోటిరెడ్డి గారు, ఆయన పరివారం. చారుగుండ్ల గారు, ఆయన పరివారం. బరి లక్ష్మణరావు, విజయనగరం, ఆయన సతీమణి, వారి కుటుంబ అవసరతలు. బరి యోహాన్ గారు, వారి భార్య, వారి అవసరతల నిమిత్తము, వారి సమస్యల పరిష్కారం నిమిత్తము, వారు చేయుచున్న వ్యాపారం నిమిత్తము, వారి సముద్రం మీదకి వేటకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వారి కాపుదల నిమిత్తము మనం ప్రార్థన చేయబోచున్నాము. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సురేష్, కడప, ఆయన భార్య, ఆయన విషయము. గంగవరపు స్వామి, త్రిపుర రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్గా ఉన్నాడు. ఆయన భార్య, ఆయన కుమారులు. బెంగళూరులో ఉన్నటువంటి లాయర్ నరసింహులు, ఆయన భార్య, ఆయన కుమార్తె, కుమారుల విషయం. శ్రీరామరెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆఫ్ అకౌంట్స్, BEML, బెంగళూరు. ఆయన ఆరోగ్యం నిమిత్తము, ఆయన దీర్ఘాయుష్ నిమిత్తము. డాక్టర్ టి శంకర్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆయన భార్య, ఆయన పరివారం నిమిత్తము. డాక్టర్ జి బాబురావు, PhD, పాండిచ్చేరి డిగ్రీ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు, ఆయన భార్య నిమిత్తము. డాక్టర్ సురేఖ గారు, కర్నూలు, ఆమె యొక్క ఇద్దరు కుమార్తెలు. BDS చేసింది ఒక ఆమె, MBBS చేసింది ఒక ఆమె. ఆ ఇద్దరు కుమార్తెల యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ నిమిత్తము, ఈమె కోర్టు కేసు విషయంలోనూ ఈమెకు న్యాయము ధర్మము కలిగేటట్లు. హైకోర్టు లాయర్, ఆంధ్ర, సుఖవేణి గారు, మరి ఆమె విషయము, ఆమె సహోదరి రజనీ విషయము, వాళ్ళు స్థాపించిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, వారి ఇంట్లో ఉన్నటువంటి వారి తల్లి ఆరోగ్య విషయము, మరియు సుఖవేణి హైకోర్టు లాయర్ గారి యొక్క వృత్తి సంబంధమైన జ్ఞాన విషయంలోనూ. ఆమె అప్పుడప్పుడు సుప్రీంకోర్టు వెళ్తుంటారు. ఆ సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు ఆమెకు దేవుడు కాపుదలు ఇచ్చేటట్లు, ఆమెకు వచ్చినటువంటి క్లయింట్స్ 50 మంది వాళ్ళ యొక్క కేసుల్లో జయప్రదం వాళ్ళు చూసేటట్లు ప్రార్థన చేయబోచున్నాము. తర్వాత సంజీవరావు గారు, ఆయన విశాఖపట్నం, 71 years ఏజ్ ఉంటుంది. ఆయన ఒక 8-9 నెలలు నార్త్ అమెరికా టెక్సస్లో ఉంటాడు. తక్కిన 3-4 నెలలు విశాఖపట్నంలో ఉంటాడు. ఆయన కొరకు, ఆయన ఆయుష్ ఆరోగ్యం నిమిత్తము, మరియు జ్యోతిర్మయ్,
ఆమె కుమార్తెల నిమిత్తము, ఆమె తల్లి నిమిత్తము, కిరీట ఆమె తమ్ముడు ఆయన నిమిత్తము, ఆయన చేయుచున్న ఉద్యోగము నిమిత్తము, వరప్రసాదరావు ఆయన కుమార్తె చదువుకుంటుంది, మరి ఆమె నిమిత్తము, ఆయన తల్లి, ఆయన భార్య ఆరోగ్యం నిమిత్తము, వారి వర్క్షాప్ నిమిత్తము, కె చంద్రయ్య చెన్నై ఆయన భార్య నిమిత్తము, మిస్టర్ జోసెఫ్ యలమంచలి సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు దేవుడు ప్రార్థన చేయగా ఒక కుమార్తెని ఇచ్చాడు. మొన్ననే కుమార్తె పుట్టింది. అందు నిమిత్తము ఆ భార్యాభర్తలు ఆ కుమార్తెకు ఆరోగ్యం, ఆయుష్ దేవుడు ఇచ్చేటట్లు. లండన్లో హెఫ్సిబా గారు 73%, 72%, 74% చొప్పున ఒక్కొక్క సబ్జెక్టులో మార్క్స్ తెచ్చుకొని ఆమె డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. ఆమె నిమిత్తము మనము ఇప్పుడు ప్రార్థన చేయబోచున్నాము. వారందరూ వారి కుటుంబ సభ్యులు, వారి వ్యక్తిగత అవసరతలు, వారి ఆర్థిక అవసరతలు, వారి ఉద్యోగ సమస్యలు, వారి విద్యా సమస్యలు, వారి కళ్యాణ సమస్యలు, వారి కుటుంబంలో ఐక్యత ఉండులాగున, వారందరికీ దైవభీతి ఉండులాగున, వారు తమ రాబడిలో 10% దేవునికి చెల్లించేటటువంటి ప్రకృతి దేవుడు వారికి ఇచ్చేటట్లు, మరియు వారందరికీ కూడా వారి పిల్లలతో సైతము చదువులో బుద్ధి, జ్ఞానము, వివేచనము ఇచ్చేటట్లు, వారి భార్యకు, వారి కుమార్తెలకు దేవుడు కనికరించి వారి ప్రతి అవసరత తీర్చబడినట్లు, వారి ఆర్థిక అవసరత, కుటుంబ అవసరత, విద్యా అవసరత, కొలువు అవసరతల మొదలగునవి తీర్చబడేటట్లు దేవుని కనుదృష్టి వారి మీద ఉండునట్లుగా నేను ఇప్పుడు ప్రార్థన చేయబోచున్నాను. కనుక మనం సంఘమంతా మీరు నిలబడితే నేను వారందరి కొరకు ప్రార్థన చేస్తాను. తర్వాతను ఎక్స్ట్రా విర్జిన్ ఒలివ్ ఆయిల్ ఒక 50 బాటిల్స్కి సరిపోయినట్లుగా వచ్చినది. 50 బాటిల్స్కి సరిపోయినట్లుగా ఎక్స్ట్రా విర్జిన్ ఒలివ్ ఆయిల్ మేము దాన్ని ప్రార్థన చేసి మీకు ఇవ్వగలము. మీరు దాన్ని తెప్పించుకోగలరు. ఎలా తెప్పించుకోవాలి ఏమిటి అన్నది నేను ఫోన్ నెంబర్ చెప్పున్నాను. ఆ ఫోన్కి మీరు ఫోన్ చేస్తే ఆ ఫోన్లో ఉన్న ఆయన మీకు డీటెయిల్స్ చెప్తాడు ఎక్స్ట్రా విర్జిన్ ఒలివ్ ఆయిల్ విషయమై. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మినిస్ట్రీ మెంబర్స్ వారి రాబడిలో వాళ్ళు దేవునికి 10% ఇచ్చేటట్లు దేవుడు వారికి దాతృత్వం అనే ప్రకృతి దయచేయాలి అని నేను ప్రార్థన చేస్తాను. మరియు వారి పిల్లల చదువు, బుద్ధి, జ్ఞాన, వివేచనముల కొరకు, వారి ఆయుష్, ఆరోగ్యముల నిమిత్తము, వారి కుటుంబంలో ఐక్యత నిమిత్తము, మరియు వారి కొలువులో, ఇంట్లో, బయట ఉన్నప్పుడు దేవుని కాపుదల వారికి ఉండునట్లు దేవునికి నేను విజ్ఞాపన చేయబోచున్నాను. సంఘం మీరు దయచేసి నిలబడి ఆకాశముతోటి చేతులెత్తినట్లయితే నేను వారి నిమిత్తం ప్రార్థన చేయబోచున్నాను. పరమ తండ్రి, నీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు. మేము నీ సన్నిధిలో పేర్లు చదివాము. ఎవరెవరి పేర్లు చదివామో వారందరినీ వెరుగుదువు. 22 మంది వారందరి కుటుంబాల విషయంలో ఐక్యత, వారి పిల్లల చదువులు, బుద్ధి, జ్ఞాన, వివేచనముల విషయంలోనూ, వారి ఆర్థిక విషయంలోనూ, వారికి స్వస్థత, ఆరోగ్య విషయంలోనూ నువ్వు కనికరించాలని ప్రార్థన చేయుచున్నాము. వారి ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు నీ కాపుదల వారికి ఉండవలనని బ్రతిమలాడి వేడుకొనిచున్నాను. వారి ప్రతి సమస్య నీవు పరిష్కరించుటకు వారిని జ్ఞాపకం చేసుకోవలసిందిగా నేను బ్రతిమలాడుచున్నాను. మరియు వారికి ఇంట్లో ఏ విధమైనటువంటి కుటుంబ సమస్యలు ఉన్నను, ఉద్యోగములో ఏ విధమైన సమస్యలు ఉన్నను,
లేక వారి పిల్లల యొక్క స్కూల్, కాలేజ్ మొదలగు వాటిలో ఏదైనా వారికి సమస్యలు ఎదురైనట్లయితే ఆ సమస్యలు పరిష్కారము చేయబడినట్లు నీవు కనికరించవలసిందిగా వేడుకొనిచున్నాము. వీరికి, వీరి భార్యలకు, వీరి భర్తలకు ఐక్యత అనుగ్రహించమని, వీరికి, వీరి భార్యలకు, వీరి భర్తలకు, వీరి పిల్లలకు దేవుని భయము కలిగించమని ప్రార్థన చేయుచున్నాము. దైవభీతి లేని వారు అనేకులు ఉన్నారు, అనేక క్రైస్తవులు ఉన్నారు, అనేక బైబిల్ బోధకులు ఉన్నారు, మేము పాస్టర్లమని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఏ ఒక్కరికి దైవభీతి లేదు. వీరందరూ మనిషి ఉద్యోగానికి వెళ్ళి వచ్చినట్లుగానే నీ పనులు చేయుచున్నారు. ఎవరికి దేవుని భయం లేదు, ఎవడు దేవునితో సహవాసం చేయడం లేదు. ప్రతి ఒక్కడు తనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించుచున్నారు. అలాంటి ప్రవర్తన ఇప్పుడు నేను చదివినటువంటి పేర్లు ఆ కుటుంబాలకు లేకుండా వీరికి నూతన ప్రకృతి దయచేయుటకు కనుకరించము, నూతన హృదయము దయచేయుటకు కనుకరించము, నూతన బలము దయచేయుటకు కనుకరించము. ఆయుష్, ఆరోగ్యం, ఐక్యత, నెమ్మది మాత్రమే గాక నీ నడిపింపు ఆ కుటుంబమునకు, ఆ కుటుంబ సభ్యులకు అనుగ్రహించబడునుగాక. వారు నీ సన్నిధిలో వారి కుటుంబ విషయమై, ఆర్థిక విషయమై సమస్యలు ఉన్నప్పుడు వారు నీ సన్నిధిలో దానిని వారు నీకు చెప్పుకుంటున్నప్పుడు అవి ఆలకించి ఆ సమస్యలు పరిష్కారం చేయుటకు వారిని కరుణించుము. వారు తమ అవసరత నీకు అడిగినప్పుడు వారి అవసరత తీర్చబడుట నీకు ఇష్టమైన ఎడల దానివలన వారికి ఏ విధమైన ఇబ్బంది, ఏ విధమైన ప్రమాదము, ఏ విధమైన ఇరకాటము సంభవించదు అని నీ మనస్సుకు తోచినట్లయితే వారి అడిగినది వారికి దయచేయబడినట్లు కృపజూపమని ప్రార్థన చేయుచున్నాను. పిమ్మట ఎక్స్ట్రా విర్జిన్ ఒలీవ్ ఆయిల్ ఒక 50 బాటిల్స్కి సరిపోయినట్లుగా అనుగ్రహించబడింది కనుక ఆ తైలమును నీవు స్పర్శించి ప్రతిష్ఠించి జనులు దాన్ని కొనుక్కున్నప్పుడు, అది వారు దాన్ని పూసుకుంటున్నప్పుడు ఆ తైలము వలన వారికి మేలు కలిగినట్లు ఆ ఒలీవ్ తైలమును, ఎక్స్ట్రా విర్జిన్ ఒలీవ్ తైలమును నీవు ప్రతిష్ఠించవలసిందిగా వేడుకుంటున్నాము. వారి ఇంటి తలుపులకు, కిటికీలకు, ద్వారబంధములకు ఆ తైలముతో సిలువ వేసినప్పుడు ఏ విధముగా ఈజిప్ట్ దేశంలో రక్తము నీవు ద్వారబంధములకు పూజగా రక్తమును చూచి ఏ విధముగా సంహార దూత ఇల్లు దాటి వెళ్ళిపోయిందో, అలాగే దురాత్మల సమూహములు, దురాత్మలు, పిశాచములు, సైతాని యొక్క శక్తులు ఆ సిలువ గుర్తు ఆ ద్వారబంధం మీద, ఆ తలుపు మీద, ఆ కిటికీల మీద చూసినప్పుడు అవి ఆ గృహము దాటి వెళ్ళిపోవునుగాక. వారిలో, వారి మస్తిష్కములో, వారి హృదయాలలో, వారి తలంపులలో, వారి జీవితాలలో, వారి ఇండ్లలో ఉన్నటువంటి దురాత్మలను యేసు నామమున నేను గద్దించుచున్నాను. అవి ఆ స్థలమును విడిచిపెట్టి, వారి శరీరములు విడిచిపెట్టి యేసు నామమున బయటకు వెడలిపోవునుగాక. వీరి ప్రతి సమస్య పరిష్కరించబడినట్లు, ప్రతి అవసరత తీర్చబడినట్లు, ఆరోగ్యం, ఆయుష్, నెమ్మది వీరికి, వీరి భర్తలకు, వీరి భార్యలకు, వీరి పిల్లలకు దయచేయబడినట్లు యెహోవా నజరేయుడైన యేసు క్రీస్తు నామమున కనికరించునుగాక. వారు పంపించుచున్న రాబడిలో 10వ భాగములు నీవు అంగీకరించి తగిన ప్రతిఫలము వారికి దయచేయుటలో నీ కృప చూపుదుగాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను. ఆమేన్. కూర్చోండి. ఇప్పుడు నేను ఒక ప్రకటన ప్రకటించుచున్నాను. స్వదేశములో, విదేశములో ఉన్నటువంటి క్రైస్తవులారా, బైబిల్ బోధకులారా, పాస్టర్లారా, మీకు తెలియదు, సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో ఏమని చెప్పబడి ఉన్నదో. సంఖ్యాకాండంలో సేవ చేస్తున్న సేవకులకు దేవుడు ఒక
ఆజ్ఞ జారీ చేసి ఉన్నాడు. అదేమిటంటే, నీ రాబడిలో 10% నాకు చెల్లించుము అని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఆ మాటకు లోబడకపోయిన అనేక బైబిల్ బోధకులు భారతదేశంలో కలరు. అనేకులు వారు దేవుని ఈ ఆజ్ఞకు లోబడ్డం లేదు. వారు తమ రాబడిలో 10% దేవుని ఆజ్ఞ మేరకు ఇవ్వడం లేదు. కనుక వారికి భయంకరమైనటువంటి పరిస్థితి రాబోచున్నదని దేవుడు బయలుపరచమని చెప్పగా నేను అది బయలుపరుచుచున్నాను. దేవుని సేవ చేస్తున్నాము అన్నటువంటి సేవకులు మరియు బైబిల్ బోధకులు వీళ్ళ కొరకు దేవుడు సంఖ్యాకాండం 18, 19 అధ్యాయాలు మీరు చదివినట్లయితే అందులో మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. నా పని చేయుచున్న పనివారులారా, నా సేవ చేస్తున్న సేవకులారా, బైబిల్ బోధిస్తున్న బోధకులారా, మేం పాస్టర్లమని చెప్పుకొనిచున్న పాస్టర్లారా, మీరు మీ రాబడిలో 10% నాకు మీరు చెల్లించడం లేదు కనుక దాని ప్రతిఫలము భయంకరంగా మీ మీద, మీ భార్య పిల్లల మీద కుమ్మరించబడుతుంది అని దేవుడు సెలవిచ్చిన ఈ మాట నేను మీకు బయలుపరుచున్నాను. మీరు భారతదేశంలో ఉన్నను విదేశంలో ఉన్నను సంఖ్యాకాండం 18, 19 2 అధ్యాయాలు మీరు చదివినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞ సేవ చేస్తున్న సేవకులకు తెలియజేయబడి ఉన్నది. ఏమిటంటే, వారి రాబడిలో 10% దేవునికి చెల్లించవలసి ఉన్నది. ఈవెన్ ఎ 10th part ఆఫ్ దియర్ టైత్ అని చెప్పబడి ఉన్నది. 18వ అధ్యాయం సంఖ్యాకాండం 26వ వచనంలో ఈ మాట ఉన్నది. దస్ స్పీకత్ ఆన్ లివైట్స్ ప్రీష్ అని చెప్పబడి ఉన్నది. పనిచేస్తున్నటువంటి మీకు నేను చెప్పుచున్న మాటలు ఇవి అని చెప్పబడి ఉన్నది. కనుక ఇది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞకు లోబడకపోయిన అనేక బైబిల్ బోధకులు, అనేక పాస్టర్లు ఆంధ్ర రాష్ట్రంలోనే కాక ఇండియాలో ఉన్నారు. వారందరికీ భయంకరమైన శోధన, భయంకరమైన వేదన, భయంకరమైనటువంటి ఇబ్బందులు రాబోచున్నవి. కనుక మీరు దేవుని మాటకు లోబడాలని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఆయన దీంట్లో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ప్రభువు సెలవిచ్చుచున్న మాట, ఈవెన్ ఎ 10th part ఆఫ్ దై టైత్ అని చెప్తున్నాడు లేవీయులకు, యాజకులకు. ఇది మీకు బుర్రలో జ్ఞానం లేకపోవచ్చు, మీ కండ్లకు కనిపించకపోవచ్చు, మీ కండ్లకు అంధత్వము, మీకు అజ్ఞానము, అవివేకము, మీలో ఉన్న దురాత్మలు ఇచ్చి ఉన్నవని బైబిల్లో సెయింట్ పౌల్ చెప్పుచున్నాడు. ఆ కారణం చేత దీనికి మీరు లోబడలేదు. ఇప్పుడు మన దేవుడు సెలవిచ్చిన మాట నేను మీకు బయలుపరుస్తున్నాను. మీరు దేవుని మాటకు లోబడ్డారా? మంచిదే. లేని ఎడల దేవుని యొక్క ఉగ్రత మీ మీద, మీ పిల్లల మీద భయంకరంగా ఉంటుందని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇది దేవుని ఆజ్ఞ. కావాలంటే సంఖ్యాకాండం 18వ అధ్యాయం 19వ అధ్యాయం చదివి చూడండి. 19లో 25, 26 చదివి చూడండి. 18వ అధ్యాయంలో 24, 25, 26, 27 వచనములు చదివి చూడండి. 28, 29 వరకు చదివి చూడండి. అది దేవుని ఆజ్ఞ. దేవుని పనిచేస్తున్నటువంటి పని వాళ్లకు, మేము పాస్టర్లమని చెప్పుకుంటున్న వాళ్లకు, మేము బైబిల్ బోధకులమని చెప్పుకుంటున్న వాళ్లకు, వాళ్ళకే ఇంత కఠినముగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నప్పుడు, క్రైస్తవులారా, మీరు మీ రాబడిలో 10% చెల్లించకపోతే దాని ప్రతిఫలం మీకు చాలా భయంకరంగా ఉంటుంది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా కొణితివాడ అనే గ్రామంలో ఇమ్మాన్యుయల్ అనేవాడు ఉన్నాడు. వాడికి, వాడి భార్యకి, వాడి కూతురికి, వాడి కొడుక్కి భయంకరమైనటువంటి ఇబ్బంది రాబోచున్నది. నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమై ప్రార్థన చేస్తుండగా, నీవు వారి మీద ఏమీ యాక్షన్ తీసుకోవద్దు, క్షమించుట నీ వంతు, శిక్షించుట నా వంతు అని దేవుడు ఒకరోజు తెల్లవారి 3 గంటలప్పుడు నాకు సెలవియగా నేను ఆగిపోయాను. కనుక ఒరే ఇమ్మాన్యుయల్, నువ్వు, నీ భార్య, నీ కూతురు ఎవరిని బలి చేసుకున్నవాడు, నీ కొడుకు ఎవరిని బలి చేసుకున్న ఆమె, మీరందరి మీద దేవుడు తన ఉగ్రతను కుమ్మరించబోచున్నాడు. అది నీ బాబు గడించిన ఆస్తి కాదు, నీ తాత గడించిన ఆస్తి కాదు, నువ్వు గడించిన ఆస్తి కాదు. అది నా పేరట ఉన్నటువంటి దేవుని యొక్క ప్రాపర్టీ. నాకెక్కడ ఎవడో ఏమి చేయలేడు అనేటువంటి తలంపుతో నువ్వు ఉన్నావు. నేను నీ మీద యాక్షన్ తీసుకోవాలని నేను బయలుదేరుచుండగా దేవుడు నాకు సెలవిచ్చిన మాట, వానికి నువ్వు ముట్టుకోవద్దు, క్షమించుడు నీ వంతు, శిక్షించుడు నా వంతు అని చెప్పాడు. కనుక నీకు, నీ భార్యకు, నీ కూతురికి, దాని మొగుడికి, నీ కొడుక్కి, వాడి పెళ్ళానికి నీకెంతమంది సపోర్ట్ చేశారో, స్త్రీలు, పురుషులు, మీ సంఘంలో, మీ ఊరిలో, వాళ్ళందరి మీదకి భయంకరమైన దేవుని ఉగ్రత రాబోచున్నది. దేవుని వాక్యము ఆకాశం నుండి పడే మంచు వలె, ఆకాశం నుండి కురిసే వర్షం వలె ఉన్నదని యెషయా గ్రంథంలో ఉన్నది. నా నోటి నుండి వచ్చిన మాట నెరవేర్చబడకుండా తిరిగి నా నోట్లోనికి అది రాదు అని యెషయా గ్రంథంలో చెప్పబడి ఉన్నది. నీకు నాశనము రాకముందే నీవు దేవునికి లోబట్టు మంచిదని చెప్తున్నాను నీకు. ఒరే ఇమ్మాన్యుయల్, కొణితివాడ భీమవరం తాలూకా, నీవు జాగ్రత్త పడు, లేకుంటే నాశనం అయిపోతావు. నీ కారణంగా నీ కూతురు, దాని మొగుడు, నీ కొడుకు, వాడి పెళ్ళం, నీ భార్య, నీకు సపోర్ట్ చేసిన స్త్రీ పురుషులు 50 మంది పాడైపోతారు. ఇది దేవుని చిత్తం. ఇది నాకు దేవుడు వద్దు, నీవు వాడికి విరుద్ధంగా ఏం యాక్షన్ తీసుకోవద్దని సెలవివ్వగా నీకు నేను చెప్తున్నాను ఈ మాటలు. నీ మేలు కొరకు చెప్తున్నాను. నీ ఇష్టం, నాశనం అయిపోతావో నువ్వు, నీ కుటుంబము, నీకు సహాయం చేసినట్టు స్త్రీ పురుషులు, లేక మీరంతా కూడా దేవుని ఆశీర్వాదములకు లోబడతారో మీ ఇష్టం. పిమ్మట విదేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబములారా, యూట్యూబ్లో మీరు వింటున్నారు, మీ 10వ భాగంలో నాకు చెల్లించినట్లయితే నా గ్రంథములు నేను మీకు ఫ్రీగా పంపిస్తాను. ఎందుకంటే మీరు మీ 10వ భాగమును నాకు చెల్లించి మీ అడ్రస్ ఇవ్వాలి. అప్పుడు నేను నా గ్రంథములు మీకు నేను పంపిస్తాను. DHL ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ తాలూకా ఛార్జెస్ మీరు కట్టుకుంటే బుక్స్ మీకు నేను ఫ్రీగా పంపిస్తాను. మీరు మీ 10వ భాగములు పంపించగలిగినట్లయితే. నేను 14 గ్రంథములు రాశాను. అందులో 9 గ్రంథములు 50% డిస్కౌంట్లో ఇస్తున్నానని మీకు చూపించాను. 6,500 రూపాయలు. యాక్చువల్గా ఆ 9 పుస్తకాలు 13,000 రూపాయలు అవుతాయి. కానీ 6,500కి 50% డిస్కౌంట్లో ఇస్తున్నాను. ఆ గ్రంథములు కావాలి అనుకున్న వాళ్ళు తెప్పించుకోవచ్చు. రుజుస్ని పార్ట్ 1, సత్య ప్రదర్శని, ఈ 2 గ్రంథములు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు సువార్త బహు తేలికగా ప్రకటించగలరు. యేసు తప్ప వేరొకడు దేవుడు లేడని మీరు నిరూపించగలరు. ఆ 2 గ్రంథములు ఇండియన్ కరెన్సీ 50,000 రూపీస్. ఇది 50,000, అది 50,000. రుజుదర్శిని పార్ట్ 2 25,000 రూపీస్. ఈ 3 గ్రంథములు ప్రపంచంలో ఎవడు రాయలేదు, దేవుడు నా చేత రాయించాడు. ఆ గ్రంథములు మీ చేతిలో ఉన్నట్లయితే ఎటువంటి పండితుడైనను, ఏ మతములో ఉన్నటువంటి ఏ మతాధిపతి అయినను నీ ముందు నిలబడలేడు. వాని మత గ్రంథాల్లోనే యేసు తప్ప వేరొకడు దేవుడు కాడని నేను రుజువు చేసి ఉన్నాను. రుజుదర్శిని పార్ట్ 1, సత్య ప్రదర్శని మరియు రుజుదర్శిని పార్ట్ 2.
ఈ గ్రంథములు వేరేగా తెప్పించుకోగలరు. పిమ్మట బంట్ ఆఫరింగ్ సర్వీస్. అందులో నాకు ఫైనాన్షియల్ ట్రబుల్స్ వచ్చాయి. ఎందుకంటే ఒక ఆమె ఉన్నది, ఆమె పేరు శ్రీమతి మట్లుపల్లి చంద్రకాంతమ్మ. ఆమె తాలూకా ప్రార్థన విజ్ఞాపన రిక్వెస్టింగ్ కార్డులో నేను దేవునికి 25,000 ఇస్తున్నానని రాసింది, ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఆమెకు నేను 2 వారాలు టైం ఇచ్చాను. ఈ 2 వారాల టైం లోపల ఇవ్వకపోతే ఇది డిస్క్వాలిఫై చేసి ఇస్తాను. శ్రీమతి మట్టుపల్లి చంద్రకాంతమ్మ, నీకు నేను ఫోన్ చేసి మా స్టాఫ్ ద్వారా తెలియజేయిస్తాను ఈ మాట. పిమ్మట స్వర్ణలత, కోలాటి స్వర్ణలత, నీవు నీ ప్రేయర్ పిటిషన్ బంట్ ఆఫరింగ్ కార్డులో నేను 1000 రూపాయలు ఇస్తున్నానని రాశావు, అది నీవు చెల్లించలేదు. మీ ఇద్దరికీ నేను 2 వారాలు టైం ఇచ్చాను. వచ్చే వారం, ఆ తర్వాత వారం, ఈ 2 వారాల్లో మీరు చెల్లించకపోతే మీ 2 ఫామ్స్ డిస్క్వాలిఫై చేసేస్తాను. మీకు ఇది ఫైనల్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. జనవరి 4వ తారీఖు సాయంకాలం 6:30 గంటలకు ఇక్కడ బంట్ ఆఫరింగ్ సర్వీస్ అనగా దహనయాగము అనేటటువంటి సర్వీస్ జరుపబడును. జనవరి 4వ తారీఖు మొదటి సండే. ఆవేళ తెల్లవారి సర్వీస్ ఉండదు, ఆవేళ సాయంకాలం మాత్రమే సర్వీస్ ఉంటుంది ఇక్కడే. ఈ లొకేషన్ కావాలన్న వాళ్ళు నేను చెప్పిన నన్ను ఫోన్ నంబరు, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే ఆయన మీకు తెలియజేస్తాడు. జనవరి 4వ తారీఖు ఫస్ట్ సండే సాయంకాలం 6:30 గంటలకు. 8:30 గంటలకి సర్వీస్ పూర్తయిపోతుంది. తర్వాత మీరు వెళ్ళిపోగలరు. ఉదయం సర్వీస్ ఉండదు ఆ వేళ మొదటి సండే ప్రభు సంస్కారం అనగా మీ భాషలో రొట్టె ద్రాక్ష రసం ఉండదు. జనవరి 11వ తారీఖు నాడు అనగా 2వ ఆదివారం నాడు హోలీ కమ్యూనియన్ అనగా పరిశుద్ధ సంస్కారము ఉంటుంది. మొదటి వారం మార్నింగ్ సర్వీస్ ఉండదు. జనవరి 4వ తారీఖు ఉదయము ఆదివారం సర్వీస్ ఉండదు. ఆదివారం సాయంకాలం సర్వీస్ 6:30 నుండి 8:30 వరకు జరుపబడును ఇక్కడే. ఆ వేళ 8 గంటలకు లేక 8:30 గంటలకు దహనయాగం అనగా బంట్ ఆఫరింగ్ సర్వీస్ చేయబడుతుంది. నవంబర్ 2వ తారీఖు నుండి మేము పోస్ట్పోన్ ఎందుకు చేసామంటే మీలాంటి వాళ్ళు చాలామంది మాకు డబ్బు పంపించలేదు కనుక మరి మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది. మీరు రాశారు ఇక్కడ నేను శ్రీమతి మట్టుపల్లి చంద్రకాంతమ్మ 25,000 ఇస్తానన్నది. అలాగే మరికొందరు ఉన్నారు, వాళ్ళు కూడా రాసిన డబ్బు ఇవ్వలేదు. 1-2 మాత్రం చెప్తున్నాను నమూనా కొరకు. కోలాటి స్వర్ణలత 1000 రూపాయలు ఇస్తానన్నది. ఇలాంటి వాళ్ళు చాలామంది రాశారు కానీ ఇవ్వలేదు కనుక ఫైనాన్షియల్ ప్రాబ్లం మాకు వచ్చింది. ఎందుకంటే 2 జనరేటర్లు అద్దెకు తీసుకోవాల్సి వస్తాయి, లైట్లు అద్దెకు తీసుకోవాల్సి వస్తాయి, షామియానా అద్దెకు తీసుకోవాల్సి వస్తుంది, స్టేజ్ ఏర్పాటు చేయబడి ఉంటుంది, ఎలక్ట్రిక్ లైట్స్ ఏర్పాటు చేయబడి ఉంటాయి. అంతేకాకుండా దహనయాగ బంట్ ఆఫరింగ్ సర్వీస్ కొరకు ఇతర బలిపీఠం అది మెరుగుపట్టించవలసి ఉంటుంది. అది దాని ఉపకరణములు, చాలా పనులున్నాయి. ఇవన్నీ మేము ఆలోచన చేస్తే మాకు 4 లక్షల చిల్లర మాకు పడుతుంది. మీరు వెంటనే మీరు చెల్లించవలసిన ద్రవ్యము చెల్లించారా మంచిదే, లేకుంటే మీ ఫామ్స్ డిస్క్వాలిఫై చేయబడునని నేను మీకు తెలియజేయుచున్నాను. నాకేం ఫారిన్ ఫండ్స్ రావడం లేదు, నాకేం దొరల దేశాలు కానీ లేవు. మీరు ఇచ్చిన డబ్బుతోనే నేను ఈ సర్వీస్ చేస్తున్నాను. కిందసారి బంట్ ఆఫరింగ్ సర్వీస్లో ఎంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్ వేశారో వాళ్ళకి చాలామందికి పెళ్ళిళ్ళు,
చాలామందికి ఉద్యోగాలు, చాలామందికి ప్రమోషన్లు మొదలగునవి సంభవించాయి. మీ మధ్యలో వంగరి సురేష్ కుమార్ డిఆర్ఎం ఆఫీస్ సూపరింటెండెంట్ కూర్చో. ఆయన రాసిన లెటర్ మీకు నేను ఒకసారి వినిపించాను. ఆయనకు ఈ బ్యాండ్ ఆఫరింగ్ సర్వీస్లో ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ వేసినప్పుడు ఆయన సమస్యలు పరిష్కారమైనట్లు, ఆయన భార్య పిహెచ్డీలో చేరినట్లు, ఆయనకు ఫీల్డ్ సర్వీస్ నుండి మినిస్ట్రియల్ సర్వీస్కి తీసుకొచ్చినట్లు, ఇవన్నీ ఆయనకు మేళ్ళు జరిగాయి. ఆయన చెప్పినటువంటి మాట. మరికొందరు ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు దొరికాయి, వాళ్ళు దేవునికి నామాలు పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఉద్యోగం లేనప్పుడు, ఉద్యోగాలు దొరికినప్పుడు నాకు వచ్చి చెప్పారు, అయ్యా మాకు ఇలా దొరికిందని. మరి మీరు దేవునికి లోబడండిరా అన్నాను. దేవునికి లోబడలేదు. అటువంటి వాళ్ళ జీవితాలు చాలా అంధకారంగా ఉంటాయి. కనుక దయచేసి మీరు ఆలకించండి. భూటాన్లో ఉన్నటువంటి కోటిరెడ్డి గారు, చారుగుండ్ల గారు, బర్రి లక్ష్మణరావు గారు, బర్రి యోహాన్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారు, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సురేష్ కుమార్ గారు, ఆయన భార్య సుమలత గారు, గంగవరపు స్వామి గారు, చీఫ్ ఇంజనీర్ త్రిపుర, బెంగళూరులో ఉన్నటువంటి లాయర్ నరసింహులు గారు, శ్రీరామరెడ్డి గారు రిటైర్డ్ డెప్యూటీ జనరల్ మేనేజర్ ఆఫ్ అకౌంట్స్ ICWA ఆయన, డాక్టర్ టి శంకర్ గారు, డాక్టర్ జి బాబురావు గారు PhD రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆఫ్ డిగ్రీ కాలేజ్ పాండిచేర్, డాక్టర్ సురేఖ గారు, మరి హైకోర్టు లాయర్ గారు, రజనీ గారు, బ్రదర్ సంజీవరావు గారు, ఆయన అమెరికాలో ఉన్నారు. వారు జ్యోతిర్మయ్ గారు, వాళ్ళ తమ్ముడు కిరీట గారు, మరి వరప్రసాద్ గారు, కె చెన్నయ్య గారు, మిస్టర్ జోసెఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యలమంచలి సెంట్రల్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు, మరి మీరంతా కూడా మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను. ప్రతి వారం మేము చేస్తుంటాము, ప్రతి ఉపవాస ప్రార్థనలో చేస్తుంటాము. కనుక మీరు మీ రాబడిలో దశమభాగములు చెల్లిస్తూ దేవుని ఆశీర్వాదములకు పాత్రలు అవ్వాలని మనవి చేయుచున్నాను. గాడ్ గివ్ యూ న్యూ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. గాడ్ గివ్ యూ న్యూ క్యారెక్టర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. God give you new spirit in the mighty name of Jesus. God solve all your problems, financial problems, family problems, and work problems, and many other problems in the mighty name of Jesus may be granted and may be sanctioned and may be solved. దేవుని కృపకు మీరందరూ పాత్రులై ఉన్నారు. మరొకసారి నేను చెప్తున్నాను, శ్రీమతి మట్టుపల్లి చంద్రకాంతమ్మ గారు 25,000 రూపీస్, కోలాటి స్వర్ణలత గారు 1,000 రూపీస్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు దయచేసి వెంటనే 2 వారాల లోపల పంపించాలి. మీ కొరకనే మేము 2 నవంబర్ నుండి 4 జనవరికి పోస్ట్పోన్ చేశాం. మీరే దీనికి కారకులు. గాడ్ గివ్ యూ financial ability so that thou shalt send thy amount to the Lord's service in Jesus' name. ఇప్పుడు నేను ప్రకటించిన ప్రకటనలు, నేను చేసిన ప్రార్థన విజ్ఞాపనలు దేవుడైన యెహోవా యేసుక్రీస్తు నామమున ఆలకించి అంగీకరించి ఆశీర్వాదములు వారికి దయచేయుటకు కృప చూపునుగాక. Let's honor the Lord. నేను మీకు కిందటి వారం నుండి ప్రకటన గ్రంథం ప్రారంభించాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం ప్రతి వచనం మీకు చెప్పాను. ఈ విధముగా ప్రకటన గ్రంథములో ప్రతి అధ్యాయములో ప్రతి వచనమును గూర్చి చెప్పగలిగిన మొనగాడు ఇండియాలో ఇంతవరకు కూడా పుట్టలేదు. క్రైస్తవ్యంలో పరిశుద్ధాత్ముడు మీకు ఇవి బోధిస్తున్నాడు. ఆనర్ ద లార్డ్.
నేను మీకు బోధించడం లేదు, ఇది నా జ్ఞానం కాదు, పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తున్నాడు. ప్రకటన గ్రంథము నేను డిసెంబర్ 2004లో ప్రింట్ చేశాను. డిసెంబర్ 2004. ఇప్పుడు డిసెంబర్ 2025 వచ్చిందంటే 21 years పూర్తి అయిపోతుంది. 21 years కిందట నేను ప్రింట్ చేసిన బుక్ ఆఫ్టర్ 20 years నేను మీకు చెప్పడం మొదలుపెట్టాను. ఎందుకనగా ఈ కాలం యావత్తు కూడా నేను దీన్ని గురించి స్టడీ చేశాను, రీసెర్చ్ చేశాను, కనుగొన్నాను, ప్రార్థన చేశాను, బ్రతిమలాడాను. దేవుడు నాకు సెలవిచ్చిన జ్ఞానంతో నేను మీకు ఈ మాటలు తెలియజేయుచున్నాను. ఇది నా జ్ఞానం కాదు, పరిశుద్ధాత్ముడు నాలో నుండి మీతో మాట్లాడుచున్నాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మీకు నేను పార్ట్ 1 చెప్పాను కిందటి వారం. ఇప్పుడు పార్ట్ 2 చెప్పబోతున్నాను. చెప్పిన పార్ట్ 1లో నేను మీకు ముందు ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు మీకు తెలుసు 70 వారములను గూర్చి దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో 24 నుండి 27 వరకు వచనములు చదివించి వినిపించాను. తర్వాతను దానికి సంబంధమైనటువంటి ఇంకా మరికొన్ని రిఫరెన్సెస్ మీకు చెప్పి నేను వినిపించాను. పిమ్మట దానియేలు గ్రంథం 9లో 23 నుండి 27 వరకు చదివించాను. దాన్ని గురించి మీకు వివరించాను. 70 సంవత్సరముల గురించి వివరించాను. 70 వారములను గురించి వినిపించాను. ఇవన్నీ మీకు నేను ఆదికాండంలో చూపించాను, వినిపించాను. ఆదికాండం 29వ అధ్యాయం చదివించాను. అందులో మీకు రిఫరెన్సెస్ ఇచ్చి చూపించాను. తర్వాత క్రీస్తు పూర్వము 445వ సంవత్సరము 445 BC మార్చి 14వ తారీఖున పెర్షియన్ దేశపు రాజు అయిన సైరస్కి దేవుడు ఆజ్ఞాపించాడు. డేట్తో సైతం మీకు చెప్పాను. 445వ సంవత్సరం క్రీస్తు పూర్వము మార్చి 14వ తారీఖున పెర్షియన్ కింగ్ అంటే ప్రస్తుతం ఇరాన్ అని పిలువబడుతున్న దాని మొట్టమొదటి రాజైన సైరస్తో దేవుడు మాట్లాడుతున్నాడు. దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హెస్ గివెన్ యూ. ఇట్స్ నాట్ మై నాలెడ్జ్. అండ్ లాస్ట్ వీక్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద పార్ట్ 1 ఆఫ్ ద లెసన్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 6. ద లెసన్ ఈజ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ chapter 6, part 1. Last week I have explained. Part 2 now I am going to explain you. Before I go to explain the part 2, I would like to recollect a few things from the last week so that you can understand the part 2. కిందటి వారం చెప్పినటువంటి మాటలు. తెల్లగుర్రము మీద కూర్చొని ఉన్నాడు, వాడి చేతిలో బాణం ఉన్నది, అనగా ఏరో అంటే ధనుస్సు ఉన్నది. తర్వాతను వాడు జయించుటకు ముందుకు సాగిపోతున్నాడు అని మనం చదువుకున్నాము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో 1-2 వచనములు చదువుకున్నాము. ఈ సందర్భంలో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో 15వ వచనం చదివి మీకు వినిపించాను. ఈ సందర్భంలో 19వ అధ్యాయంలో 12వ వచనం చదివించి వినిపించాను. ఎందుకంటే యేసుక్రీస్తు శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నవి అని చెప్పబడి ఉన్నది. అంతేకాకుండా యేసు తన నోటితో వచ్చిన మాటతో శత్రువులను దహింపజేయును కానీ ఆయన ఖడ్గముతో, విల్లుతో, అంబులతో, కత్తితో యుద్ధము చేయవాడు కాడు అని తెలియజేశాను. ప్రకటన 3:21లో వాక్యం చదివి వినిపించాను. ఏమని? జయించి తండ్రి కుడిపార్శ్వమున నేను కూర్చొని ఉన్నాను అని మీకు వినిపించాను. కనుక ఇప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్నవాడు తెల్లగుర్రం మీద ఎందుకు వస్తాడు? రాడు. తెల్లగుర్రం మీద వచ్చిన వాడు ఎవడు రానంటే యాంటై క్రైస్ట్, అంటే క్రీస్తు విరోధి. అది కూడా మీకు నేను తెలియజేశాను. తర్వాత ఇంగ్లీష్లో వాడికి స్పై అంటారు, గూఢచారి అంటారు. ఏ దేశంలో ఆ స్పై వెళ్తాడో ఆ దేశము భాష, ఆ
ఆ దేశపు దుస్తులు, ఆ దేశం యొక్క తక్కిన వివరములు వాడు ప్రాక్టీస్ చేసుకొని అవలంబించి ఆ దేశవాసిగా వాడు ఆ దేశంలో ప్రవేశిస్తాడు. When a spy would like to go into another country from one country, then he will practice certain things. The number one is the language, number two, his dress code, number three, his walking. All these things he will practice. He will make himself trained in those things. Then the spy will go into another country in order to know the details of the country, in order to know the war equipments of that country, in order to know the enemies of that country. This is all I have explained in part 1. ఇవన్నీ కూడా మీకు మొదటి భాగంలో వివరించాను. ఇప్పుడు రెండవ భాగం చెప్తున్నాను, వినండి. రెండవ భాగం, ఒకవేళ ఆ మనిషి అనగా యాంటై క్రైస్ట్ అనగా క్రీస్తు విరోధి ఈ పాటికి పుట్టే ఉంటాడు, స్కూల్లోనో కాలేజీలోనో యూనివర్సిటీలోనో స్టూడెంట్గా ఉండి ఉంటాడు, లేదా ఫ్యాకల్టీగా చదువు చెప్పేటటువంటి టీచర్స్గా ఉండి ఉండవచ్చు, లేదా రాజకీయ వర్గంలో రాజకీయ నాయకుడిగా ఉండి ఉండవచ్చు, లేదా ఒక పరిపాలకుడిగా ఉండి ఉండవచ్చు, లేదా ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీగా ఉండి ఉండవచ్చు. క్రీస్తు విరోధి అన్నవాడు, ద యాంటై క్రైస్ట్ నౌ ఈజ్ ఇన్ ద వరల్డ్. మేబీ ఏ స్టూడెంట్ ఆఫ్ ఎ కాలేజ్ ఆర్ స్టూడెంట్ ఆఫ్ ఎ యూనివర్సిటీ, ఆర్ హీ మే బీ ఎ ఫ్యాకల్టీ ఆఫ్ ద కాలేజ్ అండ్ university, or he may be in the politics, or he may be a political leader. By this time the antichrist is in the world. ఇప్పటికీ క్రీస్తు విరోధి లోకంలో ఉన్నాడు, కానీ బయలుపరచబడలేదు. బట్ he has not been declared. ఏ పట్టణంలో ఉన్నాడో, ఏ రాజకీయ వర్గంలో ఉన్నాడో, ఏ దేశంలో ఉన్నాడో, ఏ దేశ నాయకుడో, ఏ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్, ఏ దేశం యొక్క ప్రెసిడెంటో ఇంకా వెల్లడి చేయబడలేదు. ఇట్ హ్యాస్ నాట్ బిన్ డిక్లేర్డ్. నా వెదర్ హీ ఈజ్ ఎ స్టూడెంట్, ఆర్ హీ ఈజ్ ఎ ఫ్యాకల్టీ ఆఫ్ ద కాలేజ్ అండ్ యూనివర్సిటీ, ఆర్ హీ ఈజ్ ఇన్ ద పొలిటికల్ ఫీల్డ్ ఆఫ్ ద ఎనీ నేషన్, వెదర్ హీ ఈజ్ ఎ పొలిటికల్ లీడర్, వెదర్ హీ ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్, ఆర్ హీ ఈజ్ ఎ డెప్యూటీ మినిస్టర్, ఆర్ హీ ఈజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద నేషన్. ఇట్ హ్యాస్ నాట్ బిన్ డిక్లేర్డ్, నాట్ yet. But he is alive in this world. The Antichrist has not been declared. ఎంతవరకు క్రీస్తు విరోధి ఎవడో బయలుపరచబడలేదు. బయలుపరచబడబో సమీపంలోనే ఉన్నది. The time of declaration of Antichrist is very close. మనము అంటే క్రైస్తవులు కాదు, మనము అంటే దేవుని భయము కలిగిన మనము అంటే క్రీస్తు యేసు రాకడలో ఎత్తబడుటకు సిద్ధముగా ఉన్నవారము. నాట్ క్రిస్టియన్స్, నాట్ పాస్టర్స్, నాట్ ప్రీచర్స్ ఆఫ్ ద బైబిల్, నాట్ ద ఎల్డర్స్ ఆఫ్ ఎనీ చర్చ్, నాట్ బిషప్స్. యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకు ఆయన వచ్చినప్పుడు మేము ఆయనతో కూడా పరలోకానికి ఎత్తబడతాము అన్న తలంపు గల వాళ్ళు, ఆ విధంగా సిద్ధపడి ఉన్నవాళ్ళు, వాళ్ళు మనము అని అంటే అర్థము. వి డజంట్ మీన్ దట్ క్రిస్టియన్స్, డజంట్ మీన్ దట్ ద ప్రీచర్స్ ఆఫ్ ద బైబిల్, వి డజంట్ మీన్ దట్ ఆల్ ఎల్డర్స్ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చెస్. ద వర్డ్ వి స్పీక్స్ అబౌట్ ద పీపుల్ దోస్ హూ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ ఆర్డర్ టు mingle in the congregation that shall be raptured. How you can be mingled? How you can be one of them who shall be joined in rapture? Without preparation? You need preparation. But people are not prepared in the world. The Christians are not prepared. So they cannot be mingled in the rapture. They cannot be included in the congregation that shall be raptured. Only prepared people. Pastors are not preparing the Christians in their churches in order to meet the Lord in the air during His second coming.
ఎత్తపడి సంఘములు, క్రైస్తవులు, నాయకులు, పాస్టర్లు, అంగిలు వేసుకున్నవారు, మెడలో సిలువలు వేసుకున్నవారు, సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళు, టైలు కట్టుకున్న వాళ్ళు చేర్చబడదు. సిద్ధముగా ఉన్న వాళ్ళు మాత్రమే. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వాళ్ళకి మనము అని నేను అంటున్నాను. భక్తి విశ్వాసము కలిగి పశ్చాత్తాపంతో క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచుచున్న వారము అని అర్థము మనము అంటే. అంతేగాని క్రైస్తవులు అని అర్థం కాదు. పరలోకములో ప్రవేశించబోచున్నామని గ్రహించండి మీరు. నో దట్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. నో దట్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ heaven. If you are not prepared, you cannot enter into the kingdom of God. It needs preparation. మనము క్రీస్తు రాకడ కొరకు సిద్ధముగా ఉన్నామా? క్రైస్తవులారా, మీ బ్రతుకులు మీరు చూసుకోండి. మీ ప్రకృతి మీకు తెలుసును, మీ క్యారెక్టర్స్ మీకు తెలుసును. మీ బుర్రలు తిప్పడం, మీ మూతులు తిప్పడం, మీ ఒళ్ళు తిప్పడం మీకు తెలుసు. ఈ ఆల్ బ్లడీ క్రిస్టియన్స్ విల్ బి లెఫ్ట్ బిహైండ్. మీరందరూ బ్లడీ క్రిస్టియన్స్, మీరు విడువబడతారు. ఒళ్ళు తిప్పడం కాదు, మూతులు తిప్పడం కాదు, కళ్ళు తిప్పడం కాదు. నీ హృదయం దేవునితో తిప్పుకోవాలి. మీరందరూ నిలబడండి, ఆకాశంతో చేతులు ఎత్తండి, అనండి, ప్రభువా నీ రాకడ సమీపంలో ఉన్నది, నేను సిద్ధముగా లేను. మూతి తిప్పడం, ఒళ్ళు తిప్పడం, కళ్ళు తిప్పడం ఇటువంటివి నాకు అలవాట్లు ఉన్నవి. అవి నా నుండి దూరమైపోవునుగాక. ఎత్తబడు సంఘములో నేను చేర్చబడుటకు యోగ్యత నాకు లేదు. ఆ యోగ్యత నాకు ఉండునుగాక. కనికరించుము. నేను అయోగ్యురాలను, నేను అర్హత లేనివాడను, నేను లోకస్తుడును, నేను క్రైస్తవుడును, నేను దైవ సంతానము కాదు. యేసును అంగీకరించిన వారికి దేవుని కుమారులగుటకు యేసు దేవుని వాక్యము అధికారం ఇచ్చినది. కానీ నేను ఆ అధికారమునకు పాత్రుడను కాను అని ఒప్పుకొనిచున్నాను. దయచేసి నేను యేసు రాకడలో ప్రవేశించినట్లు యోగ్యత, అర్హత నాకు లేనందున నేను నిన్ను బ్రతిమలాడి ప్రార్థించుచున్నాను. నన్ను సిద్ధపరచుటకు పరిశుద్ధాత్ముడా నాలోనికి రమ్ము. యేసు వేరొక ఆదరణకర్త మీకు ఇవ్వబడును. ఆదరణకర్త మీతో ఉండును, మీలో ఉండును అని నీవు సెలవిచ్చిన మాట నా జీవితంలో నెరవేరునుగాక. ఏలయనగా ఆ ఆదరణకర్త నన్ను సిద్ధపరచును. ఆదరణకర్త నాలోనికి రమ్ము. యేసు రాకడలో మధ్యాకాశంలో నేను యేసును కలుసుకొనుటకు నన్ను సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను. ఆమేన్. ప్లీజ్ సిట్ డౌన్. ఆ విధముగా మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తే
పరిశుద్ధాత్మను మీకు సిద్ధపరుస్తాడు. ఏ దేశంలో ఉన్ననో క్రైస్తవులారా, ఆల్ ఇండియన్ క్రిస్టియన్స్, మీరు నా మాట ఆలకించి ఇప్పుడు నేను చెప్పినట్లుగా ప్రతిరోజు ప్రార్థనలో అలాగ దేవునికి బ్రతిమలాడండి. గాడ్ షల్ హెల్ప్ యూ అండ్ ద కౌన్సిలర్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. హీ విల్ ప్రిపేర్ యూ సో దట్ యూ కెన్ మీట్ ద లార్డ్ ఇన్ ద ఎయిర్. క్రీస్తు విరోధి, ద యాంటై క్రైస్ట్, వాని సంగతి మీకు నేను చెప్తాను ఇప్పుడు. దయచేసి వినండి. ఈ విషయాలు మీకు ప్రతి అధ్యాయంలో ప్రతి వచనమును గూర్చి ప్రకటన గ్రంథములో చెప్పగలిగిన వాడు ఇంతవరకు పుట్టలేడు. ద జీసస్ బీయింగ్ ప్లీజ్డ్ విత్ యూ, హీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ యూ దిస్ లెసన్. ఈ పాఠమ యేసు మిమ్మల్ని చూసి ఆనందభరితుడై ఆయనే మీకు ప్రకటించుచున్నాడు, తెలియజేయుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ క్రీస్తు విరోధి యూరప్లో నుండి కానీ లేదా మిడిల్ ఈస్ట్లో నుండి కానీ రావచ్చు. దిస్ యాంటై క్రైస్ట్ will come out of Europe or out of Middle East. ఈ మిడిల్ ఈస్ట్ అంటే ఏమిటో మీకు తెలియదు. Now I will explain you about the Middle East. మిడిల్ ఈస్ట్ అనగా సౌత్ వెస్ట్ ఏషియాలో ఒక ఏరియా, మరియు ఉత్తరాఫ్రికా, నార్త్ ఆఫ్రికా మొదలుకొని దాని పొడుగున దాని వెడుపున మధ్యధరా సముద్రం నుండి పాకిస్తాన్ వరకు ఉన్నటువంటి ఏరియాను మిడిల్ ఈస్ట్ అని అంటారు. మళ్ళీ చెప్తాను. లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్ ద మీనింగ్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అండ్ ద ఏరియా ఆఫ్ ద మిడిల్ ఈస్ట్. మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ డు నాట్ నో. సౌత్ వెస్ట్ ఏషియన్ ఏరియా మొదలుకొని ఉత్తరాఫ్రికా మొదలుకొని దాని పొడుగున దాని వెడల్పున మధ్యధరా సముద్రం నుండి పాకిస్తాన్ వరకు ఉన్నటువంటి ఈ ఏరియాకు మిడిల్ ఈస్ట్ అని అంటారు. ఇందులో గల ఏ దేశము నుండైనను వాడు రావచ్చు. యూరప్లో నుండి లేదా మిడిల్ ఈస్ట్లో నుండి కానీ వాడు రావచ్చు. ఎవడు? యాంటై క్రైస్ట్. యాంటీ కాదు, యాంటై క్రైస్ట్, క్రీస్తు విరోధి. ప్రకటన గ్రంథం 6లో 2వ వచనం చదువుదాం తెలుగులో. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 6 verse 2. లెట్స్ రీడ్. ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండియుండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. I saw and behold a white horse, and he that sat on him had a bow, and a crown was given unto him, and he went forth conquering and to conquer. తెల్లగుర్రం మీద స్వారీ చేయువాడు చేతిలో ఒక ధనస్సు ఉంది, కానీ ఏరోస్ లేవు. ఏరోస్ అంటే అర్థం ఏంటి? బాణములు లేవు, ధనుస్సు మాత్రమే ఉంది. అంటే ఇంకా మీకు అర్థమైపోవాలి, ధనుస్సు ఉన్నప్పుడు బాణములు లేకపోతే ఎవరితో యుద్ధం చేస్తాడు? హీ డజంట్ హ్యావ్ యారోస్, హీ హ్యావ్ ఓన్లీ బౌ. వానికి ఘనత, విజయము ఈ రెండు ప్రపంచంలో గల ప్రతి దేశంలో నుండి లభించుచున్నది. ఘనత మరియు విజయము. ఇప్పుడు వానికి ఘనత, విజయము ప్రపంచంలో ప్రతి దేశం నుండి లభిస్తుంది. ప్రపంచంలో ప్రతి దేశంలో ఆయనకు ఘనత మరియు ఆయనకు విజయము లభించినప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడో మీకు చెప్తాను. ఆయన దౌత్య ప్రతినిధిగా బలపరచబడుచున్నాడు. దౌత్య ప్రతినిధి అంటే అర్థమేమిటి? దౌత్యము అంటే
నీ దగ్గరికి వస్తాను, నీకు బాధ పెట్టకుండా, నీకు నొప్పించకుండా, నీకు కప్పించి, నీకు ఉబ్బించి, నీకు మస్కా కొట్టి, నీకు మాలిష్ కొట్టి నీది నేను అపహరిస్తాను. అది దౌత్యము. నీకు బాధ పెట్టకుండా నీది నేను తీసుకుంటాను. వితౌట్ ట్రబ్లింగ్ యూ ఐ విల్ టేక్ వాట్ ఎవర్ యూ హ్యావ్. సో హీ హ్యావ్ దట్ క్యారెక్టర్. యాంటై క్రైస్ట్ అన్నవాడికి ఆ క్యారెక్టర్ ఉన్నది. ఇప్పుడు దౌత్యం అంటే మీకు చెప్పాను. ప్రపంచంలో యుద్ధము చేయకుండానే ఒక టాప్ లీడర్గా పొజిషన్ ఆయనకు దొరుకుతుంది. ప్రపంచంలో యుద్ధము చేయకుండానే వితౌట్ ఎనీ బ్యాటిల్, వితౌట్ ఎనీ వార్, యుద్ధము చేయకుండానే ఒక టాప్ లీడర్ అనే టైటిల్, అనే పొజిషన్ వానికి ఇవ్వబడుతుంది. ఎవరికి? యాంటై క్రైస్ట్కి. ప్రపంచంలో గల సమస్త దేశములు యునైటెడ్ యూరప్లో కలిపివేస్తాడు. ప్రపంచంలో ఉన్న మెనీ నేషన్స్ ఇన్ ద వరల్డ్ యూరప్ దేశాల్లో కల్పించేస్తాడు. ప్రపంచంలో యుద్ధము చేయకుండానే ఒక టాప్ లీడర్గా బిరుదు పొందుతాడు. ప్రపంచంలో గల సమస్త దేశాలు యునైటెడ్ యూరప్లో కలిపివేస్తాడు. ఏదో ఒక ట్రిక్ ఉపయోగించి ఈ పని చేస్తాడు. మొట్టమొదట ఆయన చేతిలో, ఆయన స్వాధీనంలో యూరోపియన్ 3 దేశములు వస్తాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాంటై క్రైస్ట్. క్రీస్తు విరోధి యొక్క పొజిషన్ గురించి మీకు చెప్తున్నాను. క్రీస్తు విరోధి యొక్క పరిస్థితిని నేను చెప్తున్నాను. సకల దేశములను యూరోప్లో కలిపేస్తాడు. మొట్టమొదట 3 యూరోప్ దేశాలను తీసుకొచ్చి ఒకటిగా చేస్తాడు. ఆయన స్వాధీనంలో యూరోపియన్ 3 దేశంలోనికి వస్తాయి ముందు. ఇన్ ద బిగినింగ్ 3 యూరోపియన్ నేషన్స్ విల్ కమ్ ఇన్ టు హిస్ జ్యూరిస్డిక్షన్. ఈజ్ ఇట్ క్లియర్? మొట్టమొదట యాంటై క్రైస్ట్ యొక్క స్వాధీనంలోనికి 3 యూరోప్ దేశాలు ఆయన స్వాధీనంలోనికి వస్తాయి. వీటిని ప్రయోగం చేస్తూ మరి 7 దేశములను స్వాధీనంలో తీసుకొస్తాడు. మరొక 7 దేశములు ఉన్నాయి. అనదర్ 7 కంట్రీస్ ఆర్ ఇన్ యూరప్. ఫస్ట్ 3 nations, European nations, will come under his jurisdiction. Then second time, he will play a small political trick, and the other 7 nations of Europe, they will come into his jurisdiction. How many nations have come into his jurisdiction now? 10. ఇప్పుడు 10 యూరప్ దేశాలు ఆయన స్వాధీనంలో ఉన్నవి. ఆ యూరోపియన్ దేశములు 10 కూడా ఆయన కింద ఉన్నవి. ఇప్పుడు వినండి. ఆ విధముగా ఆయన ఇంతకు పూర్వమే రోమా సామ్రాజ్యపు సరిహద్దులలో 10 యూరోపియన్ దేశాలను ఒకటిగా కలుపుతాడు. ఎప్పుడైతే అంతా కలిసిపోతారో ఒక జెండా కింద, ఒక యాంబ్లెమ్ కింద, ఒక బ్యానర్ కింద ఈ 10 దేశములు పనిచేస్తాయి. ఇప్పుడు 10 దేశముల్లో కూడా ఈ దేశం నుండి ఆ దేశానికి వెళ్ళానంటే వాడికి వీసా అక్కర్లేదు. ఈ దేశం నుండి ఆ దేశంలోనికి వాడు కుటుంబ సమేతంగా వెళ్ళాలంటే వాడికి వీసా అక్కర్లేదు. వాడు ఈ 10 దేశాల్లో ఎక్కడైనా ఏ దేశంలో ఎవడైనా వెళ్ళిపోగలడు, ఉండగలడు, పని చేయగలడు, ఇల్లు కట్టుకోగలడు. అంతకు పూర్వం అలా ఉండేది కాదు. యూరోపియన్ 10 దేశాలలో ఈ దేశం నుండి ఈ దేశానికి వెళ్ళాలంటే వీసా కావాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉండాలంటే వాడు అక్కడ పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు అలాగ లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ 10 దేశాలు ఏకమైపోయినాయి. ఈ 10 దేశాల్లో అందరూ ఏకమై ఎందుకయ్యారంటే, జాగ్రత్తగా వినండి చెప్తాను. ఆయన స్వాధీనంలో యూరోపియన్ 3 దేశములు ముందొస్తాయి. వీటిని ప్రయోగించి మరొక 7 దేశములు ఆయన స్వాధీనంలోనికి తెచ్చుకుంటాడు. మొత్తం 10 యూరోపియన్ దేశములు ఏకమైనవి. ఆ విధముగా ఇంతకు పూర్వము రోమా సామ్రాజ్యపు సరిహద్దులలో ఉన్న 10 యూరోపియన్ దేశములు యావత్తు కలిపేస్తాడు. ఎప్పుడైతే యూరోప్ అంతా కలిసిపోతుందో ఒకే జెండా కింద, ఒకే బ్యానర్ కింద వాళ్ళంతా పనిచేస్తారు. అప్పుడు వాళ్ళ మిలిటరీ పవర్, ఫైనాన్షియల్ పవర్,
పొలిటికల్ పవర్, ఇవన్నీ వాళ్ళకి ఎక్కువైపోతాయి. When all 10 nations will come together, the political power, the financial power, the military power will be a very lot. 10 దేశంలో ఉన్న మిలిటరీ పవర్ ఒకటే, 10 దేశంలో ఉన్న ఆర్థిక పవర్ ఒకటే, 10 దేశంలో ఉన్న రాజకీయ పవర్ ఒకటే. ఒక్కొక్క దేశముగా ఉంటే కొంచెం ఇవన్నీ కలిసిపోతే ఎక్కువ అవుతుంది. ఏంటి ఎక్కువ అవుతుంది? మిలిటరీ పవర్, ఫైనాన్షియల్ పవర్, పొలిటికల్ పవర్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కువైపోతాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాంటై క్రైస్ట్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వర్క్స్ ఆఫ్ ద యాంటై క్రైస్ట్. అండ్ దిస్ ఈజ్ నాట్ సో ఈజీ సబ్జెక్ట్. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. గాడ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. All these 10 nations will work together under one single banner. అప్పుడు దానికి ఒక పేరు ఉంటుంది, దానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, దానికి ఒక జనరల్ సెక్రటరీ ఉంటాడు, దానికి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. దేనికి? 10 దేశాలకి కూడా. ఒక దేశం కాదు, 10 దేశాలకి ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక జనరల్ సెక్రటరీ. ఇప్పుడు ఆ 10 దేశాలు కూడా కలిసి ఒక పేరు పెట్టుకుంటాయి. ఏం పేరు పెడతాయి అని అంటే యునైటెడ్ యూరోపియన్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఈ 10 దేశాలు కూడా కలిసి ఒక పేరు పెట్టుకుంటాయి. ఆ పేరు ఏమిటంటే యునైటెడ్ యూరోపియన్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఈ 10 దేశాలు యూరోపియన్ దేశాలే కదా. ఆల్ దీస్ 10 nations are European nations. So the name, the new name they will have, United European Nations of Organization or United Nations of European Organization. అలాగైనా ఇలాగైనా ఏదో ఒక పేరు వస్తుంది. మొదటి పేరు యునైటెడ్ యూరోపియన్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ లేదా యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూరోపియన్ ఆర్గనైజేషన్ అని పేరు పెట్టుకుంటారు. ఈ రెండిట్లో ఏదో ఒక పేరు పెడతారు. ఎవడు? యాంటై క్రైస్ట్. 100కి 100 పాళ్ళు 100% ఇలాగే జరిగి తీరుతుంది. ఎందుకంటే ఇట్స్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు యుద్ధ నుండి బయలుపరచబడిన సత్యం ఇది. మీరు చాలా గొప్ప సంగతులు వింటున్నారు. పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తున్నాడు. ప్రాచీన రోమా సామ్రాజ్యపు సరిహద్దులలో, ప్రాచీన రోమా సామ్రాజ్యపు సరిహద్దులు అంటే ఓల్డ్ రోమన్ బౌండరీస్ అని అర్థం ఇంగ్లీష్లో. ఈ దేశములని కలుపుతాడు గనుక రోమ్ సామ్రాజ్యము అనగా ఇటలీ దేశంలో వాటికన్ సిటీ ఎలాగున్నదో అలాగనే ఒక సిటీ, ఒక క్యాపిటల్ సిటీ విడి పెట్టుకుంటాడు. వాటికన్ సిటీ is the headquarter of the Roman people, where the head of the Roman Catholicism will be staying over there, his office and his everything is in Vatican City. In the same way, the Antichrist, when he will come, he will establish a city. That will be his office city. నీకు అర్థమవుతుంది ఆ విషయాలు? వాటికన్ అనే పట్టణము రోమ్ యొక్క, రోమన్ క్యాథలిక్ యొక్క ప్రపంచంలో ఉన్న హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? వాటికన్లో ఉంది. పోపు గారు, వారి ఆఫీసు, వారి అసిస్టెంట్లు మొదలగు వారంతా ఎక్కడ ఉంటారు? వాటికన్లో ఉంటారు. అలాగే యాంటై క్రైస్ట్ వాటికన్ సిటీని ఉపయోగించుకోవచ్చు, లేదా ఒక సిటీని పెట్టుకుంటాడు. ఆ సిటీలో వాడు ఆఫీస్ ఉంటుంది, వాడి తలకు అసిస్టెంట్స్ ఉంటారు. ఇప్పుడు క్లియర్ అయిందా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఆర్గనైజేషన్ అండ్ ద వర్క్స్ ఆఫ్ ద యాంటై క్రైస్ట్. ఇందులో తిరుగులేదు. ఇట్ విల్ కమ్ టు పాస్ లైక్ దట్. అలాగే జరుగుతుంది. దిస్ ఈజ్ ఎ రెవల్యూషన్.
ఇది బయలుపరచబడినటువంటి సత్యము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో 24 నుండి 27 వరకు మొన్న మీకు చదివించాను పార్ట్ 1లో. క్రీస్తు విరోధి ఇజ్రాయేలీలతో 7 సంవత్సరములు నిబంధన చేస్తాడు. యాంటై క్రైస్ట్ విల్ స్టార్ట్ హిజ్ రిలేషన్షిప్ విత్ ఇజ్రాయలైట్స్ ఫర్ 7 years. 7 సంవత్సరములు ఇజ్రాయేలీలతో క్రీస్తు విరోధి ఒక నిబంధన చేస్తాడు. ఏది ఏమైనానో ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రెసిడెంట్ గారు, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్, చీఫ్ ఆఫ్ ది నేవల్ ఫోర్సెస్, వీళ్ళంతా కూడా కలిసి యాంటై క్రైస్ట్తో ఒక ఒప్పందానికి వస్తారు. ఈ 6వ సబ్జెక్ట్ నుండి చాలా డిఫికల్టీగా ఉంటుంది లెసన్. సామాన్యమైన క్రైస్తవులకు అర్థం కాదు, మీకు అర్థమయ్యేటట్లు నేను ట్రై చేస్తున్నాను చెప్పడానికి. 7 సంవత్సరాలు ఇజ్రాయేలీలతో నిబంధన చేస్తాడు. ఎవడాడు? యాంటై క్రైస్ట్. అంటే హీ విల్ మేక్ ఎ రిలేషన్షిప్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 7 years విత్ ఇజ్రాయలైట్స్. అర్థమైందా? ఏది ఏమైతేనేమి ఇజ్రాయేల్ దేశంలో వారి నిబంధనకు ఆమోదిస్తూ ఏ క్షణమందైతే వాళ్ళు ఫైల్స్ మీద సంతకాలు పెడతారో, సంతకాలు పెట్టి వీళ్ళు ఫైల్స్ వాళ్ళకి, వాళ్ళు ఫైల్స్ వీళ్ళకి ఇస్తారో, ఆ దినమే పరలోకములో సింహాసనం మీద కూర్చొని ఉన్న యేసు క్రీస్తు యొక్క చేతిలో ఉన్న స్క్రోల్ మీద ఉన్న ఫస్ట్ ముద్ర ఇప్పబడిందని మీకు అర్థం అవ్వాలి. అది మీకు అర్థం అవ్వాలంటే మీరు విడువబడాలి. మరి మీరు ఎలాగ అర్థమవుతుంది? మీరు భూమి మీద ఉంటే కదా అర్థమవుతుంది. మరి పరలోకానికి వెళ్ళిపోతే మీకు అర్థమవుతుందా? మీకు అర్థం అవ్వాలంటే మీరు భూమి మీద విడువబడాలి. అప్పుడు మీరు న్యూస్ చూస్తారు, పేపర్లు చదువుతారు, టీవీ న్యూస్ చూస్తారు. అప్పుడు అనుకుంటారు, ఓ పరలోకములో యేసు ప్రభు ఫస్ట్ ముద్ర ఇప్పాడరా అని అనుకుంటారు. అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? భూమి మీద ఉంటారు. మరి మీరు భూమి మీద ఉంటే కదా అవన్నీ మీకు కనబడతాయి. మరి పరలోకంలో ఉంటే, పరలోకంలో టీవీ ఉంటుంది ఏంటే, న్యూస్ పేపర్లు ఉంటాయి ఏంటే, జర్నలిస్టులు ఉంటారు ఏంటే, అవన్నీ మీకు కనబడాలంటే మీరు భూమి మీద ఉండాలి. ఉండాలా లేదా? ఉండరా? నేను మీకు రాబోతున్నటువంటి ఫ్యూచర్ని గురించి చెప్తున్నాను. దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్. ఇట్స్ నాట్ సో ఈజీ టాస్క్. No politician can tell you these things. No scientist can tell you these things. Only the man who is anointed with the Spirit of God, to whom the God has given revelation, can tell you about the future of the world. I don't mean that I am an anointed man. నేను అభిషేకించబడిన వాడిని చెప్పుకోవడం లేదు. పరిశుద్ధాత్మ అభిషేకించిన వ్యక్తి, ఆడదాగిన మగవాడు కానీ, ఎవరికైతే దేవుడు ఇష్టపడి ఈ విషయాలు బయలుపరుస్తాడు వాడు మాత్రమే ఈ విషయాలు చెప్పగలడు. తెల్లవారినప్పటికీ న్యూస్ పేపర్స్ వచ్చేస్తాయి. ప్రపంచమంతటా అనేకులు, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూరప్ అధ్యక్షుడు లేదా యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూరప్ సెక్రటరీ జనరల్ లేదా యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూరప్ తాలూకా ప్రెసిడెంట్ లేదా ప్రైమ్ మినిస్టర్ అని మీరు పత్రికలు చదువుతారు. అది చదివినప్పటికీ ఇజ్రాయేలీయులు యాంటై క్రైస్ట్తో సంతకాలు పెట్టుకొని వీళ్ళు ఫైళ్ళు వాడికిచ్చి వాడి ఫైళ్ళు వీళ్ళు తీసుకున్నప్పటికీ పరలోకములో మొదటి ముద్ర విప్పబడింది. ఆ స్క్రోల్ మీద ఉన్న 7 ముద్రలలో మొదటి ముద్ర విప్పబడినప్పుడు భూలోకములో ఇది జరుగుతుంది, ఈ పని జరుగుతుంది. అలా చదివిన వారంతా, అలా న్యూస్ చూసిన వారంతా, అలా న్యూస్ పేపర్లో చదివిన వారంతా శ్రమలకు సిద్ధంగా ఉండాలి. క్రైస్తవులకు నరుకుతారు, క్రైస్తవులు చర్చస్కి తాళాలు వేసేస్తారు. క్రైస్తవులు అని అంటే భయంకరంగా చంపేస్తారు.
ప్రకటన గ్రంథంలో సమయం వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను 6వ అధ్యాయం చెప్తున్నాను. 200 మైళ్ళు దూరము భూమి మీద రక్తం నది నీరు ప్రవహించినట్లుగా ప్రవహిస్తుందని యేసు ప్రభు సెలవిచ్చున్నాడు. ఇట్ ఈస్ నాట్ మై వాయిస్, ఇట్స్ ద వాయిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. He shed the blood of the people, those who will be slaughtered on the face of this planet. The blood of these people shall flow like a water of the river. Up to 200 miles. 200 మైళ్ళు దూరం భూమి మీద నీరు ప్రవహించాలంటే భూమి పీల్చుకోగా పీల్చుకొని శక్తి పోతే అప్పుడు కదా ప్రవహిస్తుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ప్రపంచంలో ఎంతమందికి నరికిస్తాడో. ఇప్పుడు ఇరాన్లో ఏం జరుగుతుంది? యేసును అంగీకరించిన వారికి మనం 66 మందిని నరికించాడు. 66 people have been killed in Iran. ఒకసారి మనం ఆదివారం మీకు జ్ఞాపకం ఉంది, వీళ్ళ నాన్న, ఇప్పుడు ఎవడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ వాళ్ళ నాన్న చాలా ఇబ్బందులు పెడుతుండేవారు. మనందరం కూడా కలిసి వాళ్ళు ప్రార్థన చేశాం. వాళ్ళు సాయంకాలం వాళ్ళ ఫ్లైట్లో క్రాష్ అయి చనిపోయాడు. హీ వాజ్ ద మోస్ట్ వికెడ్ మ్యాన్. అన్ని వేల మంది క్రైస్తవులకు వాడు చంపించాడు. ఇప్పుడు ఇరాన్లో క్రైస్తవులంతా కూడా బుర్కాలు తీసిస్తున్నారు, యేసు ప్రభువుని అంగీకరిస్తున్నారు, బుర్కాలు పెట్రోలస్ కాల్చిస్తున్నారు. అక్కడ ఎవడైనా నాలాంటోడు లేచాడేమో, ఇరాన్ను గుర్తు చెప్తున్నాడేమో. మీకు నేను చెప్పాను, ఇరాన్ క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల కింద, క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల కిందట ఏమని పిలువబడింది? పెర్షియా అని పిలువబడింది. ఇప్పుడు దానికి ఐరాన్ అని పిలిచారు. ఆ తర్వాత 1979 నుండి ఇరాన్ అని పిలుస్తున్నారు. పెర్షియా, ఐరాన్, ఇరాన్. మొట్టమొదట పెర్షియా చక్రవర్తి పేరేం పేరు? సైరస్. సైరస్ భూలోకానికి రాకముందు, సైరస్ ఎవడో భూలోకానికి తెలియకముందు యెషయా గ్రంథంలో యెషయా చెప్తున్నాడు, సైరస్ నా మంద కాపరి, ద షెఫర్డ్ ఆఫ్ మై ఫోక్. In the book of Isaiah it's mentioned. He was the first ruler, first emperor of the Persia. మీకు చెప్పాను పెర్షియా దేశం కింద ఎన్ని దేశాలు ఉండాలో, ఆ దేశాల పేర్లన్నీ మీకు చెప్పాను. ఈ దేశాలు మొత్తం పెర్షియా కిందే ఉండేవి. అప్పుడు పెర్షియా దేశపు రాజు ఏమన్నాడు? సైరస్, భూమి అంతటకు సకల భూజనులకు దేవుడైన యెహోవా నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు కనుక నేను జెరూసలేమును నిర్మించబోచున్నాను, జెరూసలేములో యెహోవా మందిరము కట్టించబోచున్నాను అని చెప్పాడు. నెబుకద్నెజర్కి ఏం చేశాడు? ఓడించేశాడు. నెబుకద్నెజర్కి సింహాసనమును తొలగించాడు. 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీయులకు బబులోను దేశం నుండి రప్పించి 5400 బంగారు వెండి ఉపకరణములు నెబుకద్నెజర్ తీసుకెళ్ళి వాడి దేవుని మందిరములో అవి పెట్టుకున్నాడు. వాడికి ఏమన్నాడు? నెబుకద్నెజర్, నీ మందిరంలో ఉన్న 5400 బంగారము మరియు వెండి ఉపకరణములు ఈ ట్రెజరర్కి అని ఆ ట్రెజరర్ పేరు చెప్పాడు. అవన్నీ మీకు చెప్పున్నాను. ఇజ్రాయేలీయులకు విడిపించాం. He has passed a decree. According to the decree passed by the Cyrus, the first emperor of the Persia, Nebuchadnezzar, he released 5,400 articles of gold and silver, which have been kept in his God temple. And all ఇజ్రాయేలీయులు 50 మందికి కూడా విడుదల కలిగించాడు. ఇజ్రాయేలీయులకు ఎలాగన్నాడు? ఇజ్రాయేలీయులారా, యూదులారా, లేవండి, యెరూషలేం వెళ్ళండి, మీ దేవుని మందిరం కట్టుకోండి. సైరస్ యూదుడా? సైరస్ ఇజ్రాయేలీయుడా? సైరస్ అబ్రహాం కొడుకా?
అలాగే యాంటై క్రైస్ట్ ఆ దినాల్లో సైరస్ ఎలాగ ఆజ్ఞాపించాడో ఇప్పుడు యాంటై క్రైస్ట్ క్రీస్తు విరోధి అలాగ ఆజ్ఞాపిస్తాడు. ఆల్ చర్చెస్ లాకప్ అంటాడు, లాక్ చేసేస్తారు. ప్రతి గుడిలో నా ఫోటో ఉండాలంటాడు. మీకు తెలుసా, మేము చిన్నప్పుడు, ఇప్పుడు నాకు 83 సంవత్సరాల వయసు, మేము చిన్నప్పుడు ప్రతి ఇంట్లో, ప్రతి పూజ గదిలో, ప్రతి ఆఫీసులో, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో, ప్రతి ప్రైవేట్ ఆఫీసులో కరమ్చంద్ గాంధీ గారి ఫోటో ఉండేది దేవుడిలాగా. అలాగా వీడు ఫోటో పెడతారు ఇప్పుడు ప్రతి చర్చిలో, ప్రతి గుడిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి సమాజంలో. ద ఫోటో ఆఫ్ యాంటై క్రైస్ట్ విల్ బి డిస్ప్లేడ్. ఐఎమ్ గివింగ్ యూ ద వర్క్స్ ఆఫ్ ద యాంటై క్రైస్ట్. నేను మీకు క్రీస్తు విరోధి యొక్క పనులను గురించి తెలియజేయుచున్నాను. మీ ప్రవర్తన, మీ బుద్ధులు, మీ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అత్తలు, కోడళ్ళు, కుమార్తెలు, భార్యలు, కుమారులు, కుమార్తెలు, క్రైస్తవ సంఘాలలో ఉన్న డీకెన్స్, పాస్టర్స్, బోధకులు, సీనియర్ డీకెన్స్, మీరంతా మీ జీవితాలు జ్ఞాపకం చేసుకుంటారు. యూట్యూబ్లో వింటున్న క్రైస్తవులారా, డీకెన్స్లారా, పాస్టర్లారా, బైబిల్ బోధకులారా, ఆల్ సీనియర్ డీకెన్స్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ చర్చెస్ ఆఫ్ ద హోల్ వరల్డ్, హియర్ మీ. దిస్ ఈజ్ ద రెవల్యూషన్ గివెన్ బై ద లార్డ్. ఒకసారి విశాఖపట్నంలో వాడు అన్నాడు నన్ను, ఒక పాస్టర్ విశాఖపట్నంలో ఏమన్నాడో నేను చెప్తాను నేనండి. వీడు మొన్నటి వరకు బొమ్మలు పూజ చేసుకొని వచ్చాడు ఈ పరమ సూర్యనారాయణ, వీడికేం తెలుసురా బైబిల్, వీడేం చెప్తాడురా అన్నాడు. వాడు బాబు తాత ఎప్పుడు వినకపోయిన విషయాలు నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎవడో ఇండియాలో ఏ పాస్టరు చెప్పలేని విషయాలు మీకు నేను చెప్తున్నాను. 21 ఇయర్స్ నేను రీసెర్చ్ చేశాను దీని మీద. 21 ఇయర్స్. డిసెంబర్ 2004 నుండి ఇప్పుడు డిసెంబర్ 2025 వచ్చిందంటే 21 ఇయర్స్ పూర్తి అయిపోతుంది. దిస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ మై రీసెర్చ్ వర్క్. 21 ఇయర్స్. ఊరికనే 83 సంవత్సరాలు నాకు వయసు దేవుడు ఇవ్వలేదు. 83 సంవత్సరాల్లో ఇలా నడుస్తున్నాడు కర్రలు పట్టుకొని. God has given me strength, knowledge, wisdom, physical fitness in order to tell you all about these mysteries of the Bible. బైబిల్లో ఉన్నటువంటి ఈ రహస్యాలు మీకు చెప్పడానికి దేవుడు ఆరోగ్యం, ఆయుష్ నాకు ఇచ్చినాడు, కానీ నేను పోజుకొట్టడానికి కాదు. ప్రపంచంలో గల ఏ దేవత అయినను, ఏ విగ్రహమైనను, 332 కోట్ల దేవతలు ఉన్నారు, వాళ్ళలో ఏ ఒక్కడైనను మీకు రక్షించలేడు. నేను లక్ష్మీనారాయణ స్వామివారి గుడిలో గంట కొట్టుకుని బ్రతికే వెధవను. వై ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ జీసస్? బికాజ్ హీ ఈజ్ ఓన్లీ ద సేవియర్ ఆఫ్ ద హోల్ మ్యాన్ కైండ్ ఆఫ్ ద వరల్డ్. అందుకే నేను ఆ బొమ్మలు, ఆ విగ్రహాలు, రాగితో చేసిన బొమ్మలు, ఇతరులతో చేసిన బొమ్మలు, కట్టెతో చేసిన బొమ్మలు, బంగారం వెండితో చేసిన బొమ్మలు అన్ని విడిచిపెట్టేసి యేసు ప్రభువుని అంగీకరించడానికి ఇవే కారణాలు. మీకు ఒక భోజనం సంగతి చెప్తాను. భోజనం సంగతి మీరు ఎప్పుడైనా ఒక పేరు వినుంటారు, విన్నారులే, అంబలి జురునోడు గింజనం తిన్నాడు, ఆడు కూడా ఇప్పుడు ఈ భోజనమే చేస్తున్నాడు. ఆ భోజనం పేరేంటో నేను చెప్తాను, వినండి. యాక్చువల్గా ఈ భోజనం ప్రపంచంలో మొట్టమొదట ఎక్కడ తయారైందో చెప్తాను. దానికి ఇంగ్లీష్లో స్నాక్ అని అంటారు, అల్పాహారము. ఈ భోజనం మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు చేయొచ్చు, తెల్లవారి
బ్రేక్ఫాస్ట్ టైంలో చేయొచ్చు, రాత్రి భోజనం చేసేటప్పుడు చేయొచ్చు, రాత్రి భోజనానికి బదులుగా చేయొచ్చు, మధ్యాహ్నం లంచ్కి బదులుగా కూడా చేయొచ్చు. ఏది ఇప్పుడు నేను చెప్పబో భోజనం, ఈ స్నాక్ అనేది. ఆ భోజనం మొట్టమొదట డచ్ దేశంలో కనుగొన్నారు. దాని ఒరిజినాలిటీ, ఆ భోజనం యొక్క ఒరిజినాలిటీ డచ్ దేశంలో వాళ్ళు కనుగొన్నారు. ఈ స్నాక్ అనేటటువంటి భోజనం, దాని పేరేం పేరు చెప్తానా? మీరంతా అంటారు కదా శాండ్విచ్. ఏమంటారు? ఈ శాండ్విచ్ మొట్టమొదటి ప్రపంచంలో డచ్ దేశంలో కనుగొన్నారు. అమెరికా వాడు కాదు, రోమన్ దేశం కాదు, ఆఫ్రికా కాదు, డచ్ ఈ శాండ్విచ్ అనేది కనుగొన్నారు. ఇప్పుడు శాండ్విచ్ అంటే అర్థం ఏమిటి? కింద ఒక రొట్టె ఉంటుంది, మధ్యలో ఏవేవో ఉంటాయి, దాని మీద ఇంకొక రొట్టె ఉంటుంది. ఈ రెండు రొట్టెలు ఇలాగ ఉంటాయి. ఇది తీసుకెళ్ళి ఓవెన్లో పెడతారు, అంటే ఎలక్ట్రిక్ పొయ్యిలో పెడతారు. మీరు ఏదో ఓవెన్ అంటారు కదా, ఓవెన్, అందులో పెడతారు. ఈ కింద రొట్టె మీద రొట్టె, మీద రొట్టె కిందకు నొక్కుతుంటే కింద రొట్టె మీద నొక్కుంటుంది. ఈ మధ్యలో ఉన్నాడు బయటకు వచ్చేద్దామని ట్రై చేస్తాడు, కానీ రాలేకపోతున్నాడు. శాండ్విచ్. మధ్యలో ఏముంది? ఫిష్ ఉండొచ్చు, చికెన్ ఉండొచ్చు, బీఫ్ ఉండొచ్చు, పోర్క్ ఉండొచ్చు, ఏదేదో ఉంటుంది మధ్యలో. ఇండియాలో మీకు అలవాట్లు ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, టమాటా ముక్కలు వేసుకొని తింటారు బ్లడ్ ఇండియన్స్. అలా ఉండదు. అక్కడ ఫిష్ కానీ, పోర్క్ కానీ, చికెన్ కానీ అలాంటివి అక్కడ ఉంటాయి మధ్యలో. దాని మీద క్రీమ్ ఉంటుంది, కింద క్రీమ్ ఉంటుంది, మీదకి రొట్టె, కిందకి రొట్టె, మధ్యలో అది ఉంటుంది. అది ఓవెన్లో పెడుతుంటారు. ఆ మధ్యలో ఉన్నాడు బయటికి వెళ్ళిపోదామని వస్తుంటే మీద నుండి నొక్కిస్తున్నాడు. మధ్యలో ఉన్నాడు బయటికి వెళ్ళిపోదామంటే కింద ఉన్నాడు నొక్కిస్తున్నాడు. వీళ్ళిద్దరూ నొక్కిస్తున్నారు ఆ మధ్యలో ఉన్నాడికి. దాని పేరు శాండ్విచ్. స్నాక్ అట, అల్పాహారం అట. ఆడు బయటికి రాగలడా? చూడండి, శాండ్విచ్ అనగా రెండు రొట్టెలు ఉంటాయి, రెండు పావు రొట్టెలు, కిందొకటి మీదొకటి, మధ్యలో ఏమేమో పెడతారు. వాటిలో మధ్యలో ఉంటాడు. ఎలక్ట్రిక్ పొయ్యిలు దాన్ని పెడతారు, దాన్ని కాలుస్తారు. అప్పుడు ఆ వేడిలో ఓవెన్లో ఆ రొట్టెల మధ్య ఇరుక్కుని ఉన్నవాడు ఉడికిపోతుంటాడు. ఆ మధ్యలో ఉన్నవాడు ఎంత బాగుంటాడు కదా, మంచిగా చక్కగా. మరి అది శాండ్విచ్ కదా, ఉడికిపోతుంటాడు. ఆ మాంసం వాడు వద్దనుకున్నాను వాడు బయటకు రాలేడు. అటువలే ఆఖరి ప్రపంచ యుద్ధంలో అటువలే లైక్ శాండ్విచ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లాస్ట్ వరల్డ్ వార్ ఆఫ్ ద నేమ్ ఈజ్ Armageddon War. Armageddon War is the last world war. First World War, Second World War, gone. This is not Third World War. This is last World War. అలాగే ఈ దేశాలు ఉడికిపోతుంటాయి. మీద నుండి షెల్లింగ్ వేస్తుంటారు, మీద నుండి బాంబులు పడుతుంటాయి, కింద నుండి ల్యాండ్ ఫోర్స్ వస్తుంది, నేవల్ ఫ్లీట్ సముద్రం మీద నుండి వస్తుంది, ఎయిర్ ఫోర్స్ మీద నుండి వస్తుంది. మధ్య నువ్వు శాండ్విచ్ లాగా. శాండ్విచ్. ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ విల్ బి లైక్ శాండ్విచ్ డ్యూరింగ్ ద లాస్ట్ వరల్డ్ వార్. ఆఖరి ప్రపంచ యుద్ధంలో మన గతి అలాగవుతుంది. అందుకే యూట్యూబ్ ఛానల్ వింటున్న క్రైస్తవులారా, శాండ్విచ్ లాగా మీరు జీవితాలు ఉడికిపోకుండా ఈ వారంలో ఆ విధంగా మీరు కాలిపోకుండా ఉండాలంటే ఇదే సమయం. కన్ఫెస్ యువర్ ఒరిజినాలిటీ, కన్ఫెస్ యువర్ ప్రీవియస్ లైఫ్, రిపెంట్ ఫర్ ద ప్రీవియస్ అన్లాఫుల్ లైఫ్, రిక్వెస్ట్ ద లార్డ్ టు హెల్ప్ యూ ఇన్ ఆర్డర్ టు గివ్ యూ న్యూ లైఫ్, a new spirit,
a new character, so that you can enter into the kingdom of God. You will not see what the last world war will be. ఆఖరి ప్రపంచ యుద్ధం చూడకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడా నన్ను సిద్ధపరచము, నీ రాకడ కొరకు నేను సిద్ధముగా లేను. ఏ స్పిరిట్ ఆఫ్ గాడ్ కైండ్లీ కమ్ ఇంటు మై లైఫ్, ప్రిపేర్ మై లైఫ్ so that I can mingle in the rapture. Pray like that, all Christians hearing me. You may be American or you may be anyone, wherever thou may be. Pray like this. The Spirit of God shall prepare you. Then you can enter into the kingdom of God. యేసు భూలోకానికి రాకముందు జాన్ వచ్చాడు ప్రిపేర్ చేయడానికి. John has come into this world before the arrival of Jesus into this world. Who was John? John was with the spirit of Elijah. John with the power of Elijah. ఏలియా శక్తితోనూ ఏలియా ఆత్మతోనూ యోహాను భూలోకానికి వచ్చాడు. ఎందుకు? యేసు ప్రభు మార్గం సరళం చేయడానికి. అటువలే మీ మార్గమును సరళం చేయడానికి పరమస్తు సూర్యనారాయణను పంపించున్నాడు. I am preparing you all people. I am preparing you. యూరోపియన్లు అలా నలిగిపోతారు. యూరోపియన్ 10 దేశాలు అలా నలిగిపోతాయి. ఆ కారణం చేత వారి పొజిషన్ శాండ్విచ్ లాగా ఉంటుంది. అప్పుడు అనుకుంటారు యూరోపియన్ దేశాలు, యాంటై క్రైస్ట్ మాటలు మనం ఎందుకు విన్నాం, ఎందుకు మనం వాడికి లోబడ్డామని అప్పుడు అనుకుంటారు. అప్పుడు ఇజ్రాయేలీలు అనుకుంటారు, అప్పుడు యూదులు అనుకుంటారు, యాంటై క్రైస్ట్తో మనం ఎందుకు నిబంధన చేశాము. ఈ వార్త ప్రజలలో అనేక యూరోపియన్ దేశాలలో వ్యాపిస్తుంది. ద రూలర్స్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు, మనం ఎందుకు వాడికి లోపడ్డాం, మనం ఎందుకు వాని కింద మనం పనిచేసాము, మనం బ్రతుకు శాండ్విచ్ లాగా అయిపోయిందే. 1958లో ఇజ్రాయేలీయుల వారి దేశము స్వాతంత్ర దేశముగా ప్రకటించబడింది. 1958లో అనగా ఇజ్రాయేలీయులు వారి దేశము స్వాతంత్ర దేశముగా ప్రకటించబడింది. 10 సంవత్సరాలు అది స్థాపించబడిన 10 సంవత్సరాలకి స్వతంత్ర దేశముగా ప్రకటించబడింది. యూరోపియన్ ఎకానమిక్ కమ్యూనిటీ అప్పుడు స్థాపించబడింది. అనగా ఈఈసి అంటే యూరోపియన్ ఎకానమీ కమ్యూనిటీ. 1958లో ఇజ్రాయేలీలు స్థాపించబడిన 10 సంవత్సరాల తర్వాతను వారి దేశము స్వాతంత్ర దేశముగా ప్రకటించబడిన పిమ్మట అప్పుడు యూరోపియన్ ఎకానమీ కమ్యూనిటీ స్థాపించబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మిలిటరీ, ఫైనాన్స్, పాలిటిక్స్ మొదలగు అన్నీ కూడా వాళ్ళ స్వాధీనంలో ఉన్నవి. యూరోపియన్ దేశాలలో ఆర్థిక వ్యవస్థలలో 1992లో సంపాదించుకున్నారు. 1948లో స్థాపించబడింది దేశము. 1958లో స్వాతంత్ర దేశముగా డిక్లేర్ చేయబడింది. 1958లో యూరోపియన్ ఎకానమీ కమ్యూనిటీ ఏర్పరచబడింది. బెల్జియంలో బ్రుసెల్స్ అనే ముఖ్య పట్టణంగా దీన్ని వీళ్ళు స్థాపించుకున్నారు. బెల్జియంలో బ్రుసెల్స్ అనేటటువంటిది క్యాపిటల్ సిటీగా ఈ యూరోపియన్ కంట్రీస్ అన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1992లో ఐక్యత, 1992లో
ప్రయాసపడి యూరోపియన్ దేశాలలో ఆర్థిక వ్యవస్థ ఐక్యత ఏర్పడింది. అప్పటి నుండి యూరోపియన్ ఎకానమీ కమ్యూనిటీ అమల్లోనికి వచ్చింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేటువంటి దాని ద్వారా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే దాని ద్వారా ఈ యూరప్ వారి యొక్క మిలిటరీ బలము, రాజకీయ బలము, ఆర్థిక బలము ఏకమై అధికమైంది. దే హ్యావ్ గ్రోన్ అప్ ఇన్ దియర్ మిలిటరీ పవర్స్, ఇన్ దియర్ ఫైనాన్షియల్ పవర్ అండ్ ఇన్ దియర్ ఎకానమీ పవర్. 1948లో దేశం స్థాపించబడింది. 1958లో ఇండిపెండెంట్ దేశముగా డిక్లేర్ చేయబడింది. 1992లో యూరోపియన్ ఎకానమీ కమ్యూనిటీ స్థాపించబడింది. ఇప్పుడు దానికి యుఎన్ఈ అని పేరు పెట్టవచ్చు. యుఎన్ఈ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఎకానమీ అని పేరు పెట్టవచ్చు. లేదా యుఈఎన్ఓ అని పేరు పెట్టవచ్చు. ఈ యాంటీ క్రైస్ట్ అన్నవాడు ఈ పేరులో ఏదో ఒక పేరు పెట్టి దానికి పిలుస్తాడు. 1948లో యూదా సామ్రాజ్యము స్థాపించబడింది. యూదులకు సామ్రాజ్యం ఎప్పుడు? 48లో. 58లో ప్రత్యేకమైనటువంటి స్వాతంత్ర దేశముగా ప్రకటించబడింది. 1958 నుండి 1992 వరకు యూరప్ దేశాల అన్నీ కూడా మెల్లమెల్లగా శక్తివంతంలో, ఐక్యతలో, ఫైనాన్షియల్ పవర్లో, మిలిటరీ పవర్లో, పొలిటిక్స్ పవర్లో బాగా ఎదిగాయి, పెద్దయినాయి. అందుకే ఈ యూరోపియన్ దేశాల మీద యాంటీ క్రైస్ట్ యొక్క దృష్టి ఉన్నది. ఎప్పుడైతే ఈ యూరప్ దేశాలన్నీ రాజకీయ పరంగా ఐక్యత చెందుతాయో అప్పుడే యుఎన్ఈ ప్రెసిడెంట్ అనగా యాంటీ క్రైస్ట్ డిక్లేర్ చేస్తాడు. యుఎన్ఈ ప్రెసిడెంట్ ఎవడు డిక్లేర్ చేస్తాడు. అది డిక్లేర్ అయిన వరకు యాంటీ క్రైస్ట్ ఎవడో ప్రపంచానికి తెలియదు. జెరూసలేము దేవాలయము కట్టాలని అభిప్రాయము కొన్ని వేల సంవత్సరముల నుండి ఇజ్రాయేలీలకు ఉన్నది. ఇజ్రాయేలీలకి యెహోవా మందిరము జెరూసలేములో కట్టాలని కొన్ని వేల సంవత్సరముల నుండి కోరిక ఉన్నది. The Israelites have a strong determination in order to build the temple of Jehovah in Jerusalem. అన్ని విధముల అధిక బలమైన ఈ యూరప్ యూదులు తమ మందిరమును పునఃనిర్మాణము చేయుటలో ఒకవేళ సహకరించగలడేమో ఎవడు? యాంటీ క్రైస్ట్ అన్న తలంపుతో యాంటీ క్రైస్ట్ యొక్క నిబంధనకు లోబడతారు. యూదులు ఎందుకు లోబడతారు అన్నదని చెప్తున్నాను. కొన్ని వేల సంవత్సరాల బట్టి నుండి యూదులు యెహోవా మందిరమును జెరూసలేములో కట్టాలని అభిప్రాయపడుతున్నారు. కానీ కట్టుకోలేకపోతున్నారు. కట్టబడిన దాన్ని అనేకసార్లు ధ్వంసము చేయబడింది. ఒకసారి నెబుకద్నెజర్ ద్వారా, మరొక 2 సార్లు రోమియుల ద్వారా, మరొకసారి ఇస్లామిక్ వారి ద్వారా ఈ విధముగా అది నిర్మూలన చేయబడింది. ఇప్పుడు యాంటీ క్రైస్ట్ యొక్క నిబంధనలో యూదులు ఎందుకు దూరుతున్నారు? ఎందుకు వారితో జతపడుతున్నారు? ఎందుకు వారితో ఓకే అంటున్నారంటే, ఒకవేళ యెహోవా మందిరము జెరూసలేములో మనం కట్టుకోవడానికి ఈ యాంటీ క్రైస్ట్ గాడు సహాయం చేస్తాడేమో అన్న తలంపుతో యాంటీ క్రైస్ట్ యొక్క నిబంధనలో యూదులు ప్రవేశిస్తున్నారు. అర్థమైందా? ఇట్ వాజ్ ద థాట్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్. they will feel if we go and make friendship with them, if we come under his jurisdiction, he may be helpful to us in order to build the 3rd temple in Jerusalem. Thinking this in the mind, they will come to his jurisdiction.
వాడి బలంలోనికి వాడి కిందకి అందుకే వస్తారు. మీకు అర్థమైందా యూదులు ఎందుకు యాంటీ క్రైస్ట్తో నిబంధన చేస్తారో? ఇది కారణం. ఇప్పుడు మందిరము పునఃనిర్మాణము చేయుటలో ఒకవేళ యాంటీ క్రైస్ట్ మనకు సహాయం చేస్తాడేమో అన్న తలంపు కలిగి యూదులు సంధికి యాంటీ క్రైస్ట్తో సంధి చేసుకున్నట్టుకు సిద్ధమవుతారు. కొన్ని వేల సంవత్సరాల క్రిందట నుండి ముస్లిమ్స్ సొలొమోను మందిరమును ధ్వంసం చేశారు. దాని పునాది రాళ్లతో సహా పెళ్లగించారు. దాని స్థానంలో డూమ్ ఆఫ్ ద రాక్ అనే పేరుతో ఒకటి కట్టుకున్నారు. చెప్పాను కదా, గొడుగు ఆకారంలో ఉన్నది జెరూసలేమునని. అదే డూమ్ ఆఫ్ ద రాక్. ఎవరు కట్టుకున్నారు? ఈ ముస్లిమ్స్. దానినే ఒమార్ మస్జిద్ అని కూడా అంటున్నారు. ఇప్పుడు ఆ మస్జిద్ విరగొట్టబడాలి. అది విరిగిపోతుంది, అది ఉండదు. దాని కింద ఒక పర్వతం ఉంది. ఆ పర్వతము మొరియా పర్వతము. ఆ పర్వతం మీద అబ్రహాం ఇస్సాకును బలివ్వడానికి వస్తాడు. బైబిల్లో ఎక్కడ కూడా మొరియా పర్వతం మీద 3వ యెహోవా మందిరము నిర్మాణం చేయబడుతుంది అని లేదు. బైబిల్లో ఎక్కడ కూడా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మొరియా పర్వతం మీద బలి అర్పించడానికి వచ్చాడే, ఆ పర్వతం మీదే యెహోవా మందిరం కట్టబడుతుందని బైబిల్లో లేదు. కానీ ఆ ప్రదేశంలోనే సొలొమోన్ టెంపుల్ కట్టాడు. అది 35 ఎకరాల భూమి. ఆ భూమిలోనే ఈ ముస్లిమ్స్ అటాక్ చేసి డూమ్ ఆఫ్ ది రాక్ని కట్టున్నారు. ఇప్పుడు అది భూకంపము కలిగి భూమిలోనికి వెళ్తుంది, లేదా బాంబింగ్లో నాశనం అయిపోతుంది. ఆ 35 ఎకరాల స్థలంలో యెహోవా మందిరము స్థాపించబడుతుంది. కొన్ని వేల సంవత్సరాల కిందట ముస్లిమ్స్ సొలొమోను మందిరమును ధ్వంసం చేసి దాని పునాది రాళ్లతో సహా పెళ్లగించారు. దాని స్థానంలో డోమ్ ఆఫ్ ది రాక్ అనే పేరుతో ఒక మస్జిద్ని వాళ్ళు కట్టారు. దానినే ఓమార్ మస్జిద్ అని కూడా అంటారు. ఇప్పుడు ఆ మస్జిద్ విరుగొట్టబడాలి. లేనిచో యెహోవా మందిరము మరలా తిరిగి కట్టబడట సాధ్యము కాదు. కొన్నాళ్ల క్రితం ముస్లిం ప్రతినిధి మస్జిద్ యూదుల మందిరమునకు ప్రక్కన కట్టబడిందే కానీ అదే స్థలంలో కట్టబడలేదు అని అన్నారు. కొన్ని సంవత్సరాల కిందట ద లీగ్ ఆఫ్ ద ముస్లిం నేషన్స్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించారు. ద లీగ్ ఆఫ్ ద ముస్లిం నేషన్స్. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, మందిరం పక్కనే డోమ్ ఆఫ్ ద రాక్ కట్టారు కానీ మందిరం ఉన్న స్థలంలో కట్టలేదు అని వాళ్ళు నిరూపించారు. దాని స్థానంలో డోమ్ ఆఫ్ ద రాక్ అనే పేరుతో మస్జిద్ మేము కట్టలేదు. ఓమార్ మస్జిద్ అని కూడా దానికి అంటారు. ఆ మస్జిద్ మేము సొలొమోను మందిరం ఉన్న చోట కట్టలేదు. మస్జిద్ యూదుల మందిరమునకు ప్రక్కన కట్టబడిందే కానీ అదే స్థలంలో కట్టబడలేదు అని అన్నారు. ఇజ్రాయేలీలు అయితే వారి పితరులు వారికి అనుగ్రహించిన కొలతల ప్రకారము కొలతలు వేసి మస్జిద్ మా మందిరం ఉన్న స్థలంలోనే కట్టబడింది అని చెప్తున్నారు. ఇజ్రాయేలీల్లో ఎవరెవరు ఉన్నారు? దట్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ రినౌండ్ బైబిల్ స్కాలర్స్, సైంటిస్ట్, ఆర్కియాలజిస్ట్, భూగర్భ శాస్త్రజ్ఞులు, సైన్స్ మేధావులు, బైబిల్ పండితులు వీళ్ళంతా కూడా కలిసి కొలతలు వేసి సొలొమోను కట్టిన మందిరం ఉన్న చోటనే ఇది కట్టబడింది అని రుజువు చేశారు. ఇప్పుడు ముస్లిం లీగ్ వాళ్ళు చెప్పినది వాళ్ళు రుజువు చేసుకోలేకపోతున్నారు. వీళ్ళు రుజువు చేస్తున్నారు. ఎందుకు? వీళ్ళకి భూగర్భ శాస్త్రజ్ఞులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, బైబిల్ మేధావులు ఉన్నారు, రెబాస్ ఉన్నారు, ధర్మశాస్త్ర మహాప్రతినిధులు పండితులు ఉన్నారు. వీళ్ళంతా కొలతలు వేసి ఇది 35 ఎకరాల స్థలము, ఇది సొలొమోను మందిరం కట్టబడిన స్థలమని నిరూపించారు. ఈ ముస్లిం లీగ్స్ వాళ్ళు నిరూపించలేకపోతున్నారు. నోటుతో మాట్లాడుతున్నారు, నోటుతో
చెప్తున్నారు. 1948లో యూదా సామ్రాజ్యము స్థాపించబడింది. అదే ఇజ్రాయెల్ దేశము. 1958లో యూరోపియన్ ఎకానమీ కమ్యూనిటీ స్థాపించబడింది. 1992లో యూరోప్ దేశాలు అన్నీ మెల్లమెల్లగా సమకూడాయి. ఇప్పుడు 1992లో ఇజ్రాయేలీలైతే వారి పితరులు వారికి అనుగ్రహించిన కొలతల ప్రకారముగా కొలతలు వేసి మస్జిద్ మా మందిరం ఉన్న స్థలంలోనే కట్టబడి ఉన్నది అని నిరూపిస్తున్నారు. అరబ్ దేశాలన్నీ కూడా కలిసి ఈ డూమ్ ఆఫ్ ది రాక్ని మస్జిద్గా పేర్కొన్నారు. ఇది 3వ పుణ్యక్షేత్రము అని అంటున్నారు ముస్లిమ్స్. ఇది 3వ పుణ్యక్షేత్రము అని అంటున్నారు. మక్కా, మదీనా, తర్వాతను డూమ్ ఆఫ్ ది రాక్ అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళ నిర్ణయం ప్రకారంగా అలా వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. ముస్లిమ్స్ అఫీషియల్స్గా అరబ్ దేశాలను కలిసి ఈ డూమ్ ఆఫ్ ది రాక్ని ఎలాగైనా కాపాడుకోవాలి అన్న తలంపుతో ఉన్నారు. ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ ఏకమై ఇజ్రాయేలీలతో యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు బీమ్ ఆఫ్ ది రాక్ ఇజ్రాయేలీలు కనిపెట్టారు. ఇంతకుముందు డూమ్ ఆఫ్ ది రాక్ అని ఉండేది. ఇప్పుడు బీమ్ ఆఫ్ ది రాక్ కనిపెట్టారు. ఈ బీమ్ ఆఫ్ ది రాక్లో నుండి బ్లూ కలర్ రే అంటే కిరణం బయలుదేరుతుంది. బ్లూ కిరణం బయలుదేరి ఆకాశంలో ఇజ్రాయేల్ దేశం మీదకి వస్తున్నటువంటి రాకెట్స్లను, వస్తున్నటువంటి యుద్ధ విమానములను ధ్వంసం చేసేస్తుంది. ఈ నీలవర్ణపు రే ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? భీమ్లో నుండి బయలుదేరుతుంది. అది వీళ్ళు కనుగొన్నారు. అది ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడు కనుగొనలేదు. ఇజ్రాయేలీలకు దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ప్రపంచంలో పెద్ద పెద్ద సైంటిస్టులు ఇజ్రాయేలీయులు, పెద్ద పెద్ద మేధావులు ఇజ్రాయేలీయులు. యూదులకు దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఎందుకంటే యూదా మతమును దేవుడు ఎన్నుకున్నాడు, యూదులను దేవుడు ఎన్నుకున్నాడు, ఇజ్రాయేలీయులను దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు నన్ను దేవుడు ఎన్నుకున్నాడేమో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటున్నాను, లేకపోతే నాకు దేవుడు ఎందుకు జ్ఞానం ఇస్తాడు? నాకు దేవుడు ఎందుకు 14 గ్రంథములు రాయవలసిన జ్ఞానం ఇస్తాడు? దేవుడు ఎన్నుకోకపోతే, అభిషేకించకపోతే, ప్రతిష్ఠించకపోతే, జ్ఞానం ఇవ్వకపోతే నేను 14 గ్రంథములు రాయగలనా? నాకేం తెలుసు? బైబిల్ని గురించి నాకేం తెలుసు? ఐ నో నథింగ్ అబౌట్ ద బైబిల్. ఐ వాజ్ a stranger. I was a worshipper of pagan god. I used to perform my rituals in the pagan temple. I know nothing about the Jesus. I know nothing about the Bible. Probably God might have given me the spirit of knowledge, the spirit of wisdom about the scripture, about the Bible. Otherwise, I cannot tell you all these things. నేనెవరు? నాకేం తెలుసు? నాకేం జ్ఞానం ఉందని చెప్పడానికి? దేవుడు నాకు జ్ఞానాత్మ ఇవ్వకపోతే ఇవన్నీ నేను చెప్పలేను. మస్జిద్ యూదుల మందిరమునకు ప్రక్కనే కట్టబడింది, అదే స్థలంలో కట్టబడలేదు అని ముస్లిం లీగ్లో వచ్చినటువంటి కొందరు ప్రముఖులు చెప్పారు ఈ మాట. మస్జిద్ మా మందిరం ఉన్న స్థలంలోనే కట్టబడి ఉన్నది అని రెబాస్, సైంటిస్టులు, మేధావులు, బైబిల్ పండితులు, భూగర్భ శాస్త్రజ్ఞులు కొలతలు వేసి రుజువు చేసి చెప్తున్నారు. అలాగా ముస్లిమ్స్ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఎవిడెన్సెస్. వాళ్ళకి సాక్ష్యాధారాలు లేవు. యూదులు కేవలం సమయం కొరకు వేచి ఉన్నారు. యూదులు ముట్టుకున్నారంటే 200 మిలియన్ ముస్లిమ్స్ ఇజ్రాయేల్ మీదకి
యుద్ధమునకు లెగుస్తారు. ప్రపంచంలో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు? 200 మిలియన్లు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 200 మిలియన్లు అంటే మీరు ఆలోచన చేసుకోండి. యూదులు తమ మందిరములో వారు ఎలాగ మనం మందిరం కడతాము అన్న తలంపు వారికి ఉండగా వారు దేవుని యొద్ద ప్రార్థన చేస్తున్నారు. యాంటై క్రైస్ట్ ఏం చేస్తున్నాడు అంటే యూదులతో మనం సంధి చేసుకుందాం. ఎందుకు? యూదులకు మందిరం కట్టాలి కనుక యూదులు మనతో ఓకే అంటారు, వాళ్ళతో మనం సంధి చేసుకుందాం. ఒకవేళ యాంటై క్రైస్ట్ బికాజ్ హీ హ్యాడ్ ఎ పొజిషన్ ఇన్ ద హోల్ వరల్డ్, he has become a world ruler, he has become a world emperor, he is only the man in the whole world who is ruling. There shall be one religion, there shall be one God who is antichrist. ప్రపంచమంతటా ఒకే మతం ఉంటుంది, ప్రపంచమంతటా ఒకే మనిషి రూల్ చేస్తాడు. కనుక వీడితో మనం ఒప్పందం చేసుకుంటే, సంధి చేసుకుంటే మనం మందిరం కట్టుకునే అవకాశం మనకు దొరుకుతుందేమో అని అనుకుంటున్నారు. ప్రపంచంలో 200 మిలియన్ ముస్లిమ్స్ ఉన్నారు. 200 మిలియన్ ముస్లిమ్స్ ఉన్నారు. 200 మిలియన్స్. వాళ్ళంతా ఏకమై ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తారు. ఇప్పుడు ఇజ్రాయేలీలకును ఈ ముస్లిం దేశాలకు యుద్ధం ప్రారంభమైపోయింది. ఆ యుద్ధమే ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధం ప్రారంభమైపోయింది. ఇది ఆగదు. ఇది ఆఖరి ప్రపంచ యుద్ధమునకు పునాది. దిస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద లాస్ట్ వరల్డ్ వార్. The war between Muslims and Israelites, which has already been started, this is the foundation stone of the last world war. ఇది ఆగదు, ఇది ఆగదు, ఎన్నిటికీ ఆగదు. సమయం వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. బైబిల్లో ఇరాన్ని ధ్వంసం చేసిస్తాడు దేవుడు, నామరూపాలు లేకుండా చేస్తాడు. ఇరాన్లో ఒక భాగం ఉంటుంది, ఆ భాగాన్ని తీసుకొస్తాడు, మళ్ళీ తీసుకొచ్చి స్థాపిస్తాడు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అంగీకరిస్తారేమో యేసుని అన్న తలంపుతో. అది మీకు సమయం వచ్చినప్పుడు చూపిస్తున్నాను. ఒకసారి నేను మీకు చెప్పాను, ఏంటిది? జెఫ్నాయా. సమయం వచ్చినప్పుడు మీకు ఇంకొకటి చెప్తాను అన్నాను. సమయం వచ్చింది. మళ్ళీ మీకు జెఫ్నాయాకు ముందు 100 సంవత్సరాలకు పూర్వమే ఆమోస్ని చూపించాను. ఆమోస్లో దేవుడు అంటున్నాడు, ఆమోస్ చెప్పిన 100 సంవత్సరాల తర్వాత జెఫ్నాయా చెప్తున్నాడు. ముందు నేను జెఫ్నాయా సంగతి చెప్పాను, తర్వాత ఆమోస్ సంగతి చెప్పాను. అలాగే ఇప్పుడు నేను మీకు సమయం వచ్చినప్పుడు చూపిస్తాను ఇరాన్ ఎలాగ ధ్వంసం అవుతుంది, ఇరాన్లో ఏ భాగాన్ని దేవుడు మరల తీసుకొచ్చి స్థాపిస్తాడు, ఎందుకు స్థాపిస్తాడు, అది మీకు నేను ప్రకటన గ్రంథంలో సమయం వచ్చినప్పుడు తెలియజేస్తాను. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ పార్ట్ 2. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 6 పార్ట్ 2 ఈజ్ నౌ క్లోజ్డ్ హియర్. ఇక్కడ మనము 2వ భాగం క్లోజ్ చేసుకుంటున్నాము. 200 మిలియన్లు అరబ్స్ ఎక్కడ, 3 మిలియన్లు ఇజ్రాయేలీలు ఎక్కడ. ప్రపంచంలో ఇజ్రాయేలీలు ఎంతమంది ఉన్నారు? 3 మిలియన్లు. 3 మిలియన్లు. ఇజ్రాయేలీలు ఎంతమంది ఉన్నారు అంటే అర్థం ఏంటి? 1 మిలియన్ 1 మిలియన్ 1 మిలియన్. ఎంతమంది అయినారు? 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు. ఎంతమంది? 30 లక్షలు. 3 మిలియన్లు ఎక్కడ? 200 మిలియన్లు ఎక్కడ? 200 మిలియన్లు నాశనం చేస్తాడు దేవుడు. పెద్ద భూకంపం కలిగిస్తాడు. సమయం వచ్చినప్పుడు చూపిస్తాను వాక్యంలో. ఆ భూములు వీళ్ళు మునిగిపోతారు. ఆ భూకంపంలో వీళ్ళంతా కింద పడి మునిగిపోతారు. పెద్ద భూకంపం కలుగుతుంది. బైబిల్లో కూడా ఉంది ఆ మాట. ఆ భూకంపంలో వీళ్ళు కిందకు మునిగిపోతారు. దెర్ షల్ బి ఏ హెవీ ఎర్త్క్వేక్, అండ్ బికాస్ ఆఫ్ ద హెవీ ఎర్త్క్వేక్ all these Muslims shall be buried. This is written in the Bible.
దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ నాట్ మై టీచింగ్, దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క బోధ నేను మీకు వినిపించాను. 200 మిలియన్లు ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు? అరబ్స్, ఇజ్రాయేలీలు ఎంతమంది ఉన్నారు? 3 మిలియన్స్ మాత్రమే. ప్రపంచ యుద్ధం పేరు ఏం పేరు? ఆర్మగెడ్డోన్ యుద్ధము. ద నేమ్ ఆఫ్ ద లాస్ట్ వరల్డ్ వార్ విల్ బి ఆర్మగెడ్డోన్ బ్యాటిల్. ఇప్పుడు ఆర్మగెడ్డోన్ అనే ప్రదేశము కొండలతో, గుట్టలతో, ఎత్తుపల్లాలతో ఉన్నది. ఇప్పుడు ఇజ్రాయేలీలు పెద్ద పెద్ద మిషన్స్ పంపించి వాటన్నిటిని చదునుభూమి చేస్తున్నారు. ఎందుకంటే దట్ షల్ బి ద బేస్ ఆఫ్ ద ఆర్మీ, దట్ షల్ బి బేస్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్, దట్ షల్ బి ద బేస్ ఆఫ్ ద నేవల్ ఫ్లీట్. ఆ ప్రక్కనే ఒక నది ఉంది, పెద్ద నది ఉంది. ఆ నదిలో నుంచి నేవల్ ఫ్లీట్స్ బయలుదేరుతాయి. ఎందుకు చదును భూమి చేస్తున్నారంటే ఎయిర్ ఫోర్స్ బేస్, ఆర్మీ బేస్, నేవల్ బేస్, ఆ 3 బేస్లు అక్కడ స్థాపిస్తారు. కనుక ఇజ్రాయేలీలు పెద్ద పెద్ద మిషన్లతోనే ఆ కొండలు కొట్టించి చదును భూమి చేస్తున్నారు. ఇప్పుడు చదును భూమి కొంతవరకు అయిపోయింది, మరి కొంచెం ఉంది. ఏ విధంగా అయితే ఇంతకు పూర్వం మనం వర్షిప్ చేసుకునేవారం, ఏం పేరు దాని పేరు? షాలిమార్. షాలిమార్ ఫంక్షన్ హాల్లో మన సామాన్ల మీద ఉన్నాయి. ఇప్పుడు మనం కిందకి తేడానికి వీలు లేదు, ఎందుకంటే మెట్లు కొట్టేసి అన్నాడు. కొత్త మెట్లు వేస్తున్నాడు. కొత్త మెట్లు వేస్తేనే ఆ లోపల ఉన్న సామాన్లు మనము తేగలము. అలాగే ఈ చదును భూమి అవుతేనే అప్పుడు ఇది ఆర్మీ బేస్, ఎయిర్ ఫోర్స్ బేస్, నేవల్ బేస్ తయారవుతుంది. అంతవరకు యుద్ధం కాదు. ఇప్పుడు మనం అక్కడ నుంచి సామాన్లు తెచ్చుకోగలమా? ఆడ కొత్త మెట్లు వేయాలి కదా. ఆడు కొత్త మెట్లు వేయడానికి 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. ఆడు కొత్త మెట్లు వేస్తే అప్పుడు మనం సామాన్లు దించుకుంటాం కదా. అలాగనే ఈ గుట్టలన్నీ చెదగొట్టి, ఈ కొండలన్నీ చెదగొట్టి ప్లెయిన్ చేస్తున్నారు. 50% ప్లెయిన్ అయిపోయింది. మరి కొంచెం ప్లెయిన్ అయిందంటే అప్పుడు ఎయిర్ ఫోర్స్, IAF అంటే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాదు, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్, ఇజ్రాయెల్ నేవల్ ఫ్లీట్స్, ఇజ్రాయెల్ ఆర్మీ బేస్, ఈ 3 అక్కడ ఆర్మగెడ్డన్లో స్థాపించబడతారు. అక్కడ నుంచి ఫ్లైట్స్ వస్తాయి, అక్కడ నుంచి నేవల్ ఫ్లీట్ వెళ్తుంది, అక్కడ నుంచి ట్యాంక్స్ వస్తాయి, ఆర్మీ వస్తుంది. అందుకే ఆర్మగెడ్డోన్ యుద్ధం అని పేరు వచ్చింది. ఎందుకు? ద నేమ్ ఆఫ్ ద ప్లేస్ ఈజ్ ఆర్మగెడ్డోన్. అర్థమైందా? 1948లో దేశం స్థాపించబడింది. 1958లో మరి స్వతంత్ర దేశముగా ప్రకటించబడింది. స్వాతంత్రత అనుగ్రహించబడింది. స్థాపించబడిన తర్వాత స్వాతంత్రత. మీకు తెలుసా, జనవరి రిపబ్లిక్ డే వేరు, ఆగస్ట్ 15 వేరు. ఆగస్ట్ 15 నాడు స్వతంత్ర దేశముగా డిక్లేర్ అయింది. జనవరి 26 నాడు స్థాపించబడింది. అలాగే ఇజ్రాయెల్ దేశము 1948లో స్థాపించబడింది, 58లో స్వతంత్ర దేశముగా. మీకు అర్థమైందా? జనవరి 26 అండ్ ఆగస్ట్ 15. అలాగే వాటికి 10 సంవత్సరాల తర్వాత స్వాతంత్రత డిక్లేర్ చేయబడింది. ఇప్పుడు మీకు 200 మిలియన్లు 3 మిలియన్లతో యుద్ధం చేయబోతున్నారు. యుద్ధం స్థాపించింది, యుద్ధం ఆరంభమైపోయింది. గాడ్ ఈజ్ గోయింగ్ టు స్మాష్ ద హోల్. దేవునికి విరుద్ధముగా లేచిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. మనము ఆ దేవునికి నమ్ముకున్నాం. హీఈస్ అవర్ గాడ్, వీఆర్ హిస్ పీపుల్. మనం ఆయన జనులు. సో అవర్ గాడ్ ఈజ్ గ్రేట్, సో వీఆర్ గ్రేట్ బికాజ్ ఆఫ్ అవర్ గ్రేట్ గాడ్. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080.
మరొకసారి 9989655080. We proclaim